ఓం శ్రీ సాయిరాం. ఓం నమో భగవతే సూర్యదేవాయ నమ. నమో 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 సూర్యనారాయణ. నమో 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 సూర్యనారాయణ. నమో నమో సాయి నారాయణ. నమో నమో సాయి నారాయణ. నమో 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 సూర్యనారాయణ. తిమిరాంతకారాయ దివాకర. తిమిరాంతకారాయ దివాకర. జ్యోతిర్గణపతే ప్రభాకర. జ్యోతిర్గణపతే ప్రభాకర. ఆదిత్య మార్తాండ జయ భాస్కర. ఆదిత్య మార్తాండ జయ భాస్కర. సవితాయ సూర్యాయ పార్థిపతే. సవితాయ సూర్యాయ పార్థిపతే. నమో 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 సూర్యనారాయణ. నమో నమో సాయి నారాయణ. నమో 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 సూర్యనారాయణ. తిమిరాంతకార దివాకర. జ్యోతిర్గణపతే ప్రభాకర. ఆదిత్య మార్తాండ జయ భాస్కర. సవితాయ సూర్యాయ పార్థిపతే. సవితాయ సూర్యాయ పార్థిపతే. నమో 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 సూర్యనారాయణ. సాయిరాం. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. ఆదినారాయణ సాయి నారాయణ. ఆదినారాయణ సాయి నారాయణ. జయ హరి నారాయణ. జయ 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 హరి నారాయణ. జయ జయ ఆదినారాయణ సాయి నారాయణ. పండరివాస హరినారాయణ. పండరివాస హరినారాయణ. పర్తి నివాస సాయి నారాయణ. పర్తి నివాస సాయి నారాయణ. వరద నారాయణ వేద నారాయణ. వరద నారాయణ వేద నారాయణ. జయ హరి నారాయణ. జయ 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 సూర్య నారాయణ. జయ జయ ఆది నారాయణ సాయి నారాయణ. జయ హరి నారాయణ. జయ జయ పండరివాస హరినారాయణ. పర్తి నివాస సాయి నారాయణ. వరద నారాయణ వేద నారాయణ. జయ హరి నారాయణ. జయ 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 సూర్య నారాయణ. జయ జయ ఆది నారాయణ సాయి నారాయణ. సాయి.
नारायण नारायण भज मन नारायण 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 भज मन नारायण श्री हरि माधव नारायण भजो मन नारायण श्री हरि माधव नारायण भजो मन नारायण मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मेरे राम हे घनश्याम मेरे राम हे घनश्याम साई सुंदर नाम सच साई सद्गुरु नाम नारायण नारायण भज मन नारायण श्री हरि माधव नारायण भजो मन नारायण मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मेरे राम हे घनश्याम साई सुंदर नाम सच साई सुंदर नाम नारायण नारायण भज मन नारायण साई नारायण नारायण साई नारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण साई नारायण नारायण गानलोल प्रभु नारायण गानलोल प्रभु नारायण दीनपाल जय नारायण प्रभु दीनपाल जय नारायण साई नारायण नारायण सत्य नारायण नारायण साई नारायण नारायण गानलोल प्रभु नारायण गानलोल प्रभु नारायण दीनपाल जय नारायण प्रभु दीनपाल जय नारायण साई नारायण नारायण हरि नारायण गोविंद हरि नारायण गोविंद हरि नारायण गोविंद हरि नारायण गोविंद हरि नारायण दुरित निवारण हरि नारायण दुरित निवारण हरि नारायण गोविंद केशव माधव गोविंद केशव माधव गोविंद 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 हरि गोविंद 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 हरि गोविंद हरि नारायण गोविंद हरि नारायण गोविंद हरि नारायण दुरित निवारण हरि नारायण गोविंद
కేశవ మాధవ గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద హరి నారాయణ గోవింద హరి నారాయణ గోవింద. సాయిరామ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ సత్యం శివం సుందరం ఉత్కృష్టమైన గ్రంథ పఠనమును మరొకసారి చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన స్వామికి, మన గురువు గారికి శతకోటి వందనములు. ఈ సత్యం శివం సుందరం గ్రంథములో 3వ భాగం 14వ చాప్టరు, కొత్త పుస్తకం అండి, పేజీ నెంబర్ 235. 14వ చాప్టరు, ఏ నామమైన నేమి. ఈ చాప్టర్ తాలూకా టైటిల్లో ఏంటంటే స్వామి మనకి ఇందులో తెలియచేసేది, ఏ నామమైనా అంటే మనం ఏ భగవంతుడిని ఏ పేరుతో మనం కొలుచుకున్నా ఆ భగవంతుని మీద మనకి భక్తి విశ్వాసాలు ఉండాలి. తర్వాత ఆ భగవంతుడు అవతారములోని దివ్యత్వాన్ని మనము తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ మనము ఆ దేవుణ్ణి కానీ నిరంతరము అంటే సర్వకాల సర్వావస్థలో కూడా మనము ఆ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఆనందంలో మనము మన జీవితాన్ని గడపాలి అని స్వామి ఈ చాప్టర్ ద్వారా తెలియచేస్తున్నారు. అదేంటో మనం ఒకసారి అందరం ఇందులో చూద్దాం. స్వామి ఏ రకంగా ఏ విషయాలు తెలియజేస్తున్నారు. బాబాను ఆరాధించే లక్షలాది ప్రజలు బాబాను గూర్చి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అను నామముతోనే వ్యవహరించెదరు. 14వ ఏట 1940 సంవత్సరము మే 23వ తేదీన తానే సాయిబాబా అని వారు ప్రకటించిరి. ఆ సమయమున వారి తండ్రి గారు నిలబెట్టి అడుగగా తాను అసంఖ్యాకముగా గల భక్తులను అనుగ్రహించవలెననియు అసంపూర్తిగానున్న కార్యములను పూర్తి చేయవలెననియు బాబా చెప్పిరి. తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యనారాయణ. వంశాచారముగా వచ్చిన ఉపనామము రాజు. ఈ నామము సత్యగా మారినది. ఆ పేరుతోనే బాల్యమున ఇంట బయట పిలుచుచుండెడివారు. తరువాత వారు ప్రకటించిన సాయిబాబా అను నామమునకు ఈ సత్య చేర్చబడినది. ఆ నామము స్వీకరించిన 5-6 సంవత్సరములకు భక్తులందరూ వారిని షిరిడీ సాయిబాబా అవతారముగా విశ్వసింపజొచ్చిరి. అయినను షిరిడీ బాబాను కొలిచెడు భక్తులను ఈ నామముతో కలవరపరచలేదు. స్వామి అవతార ప్రకటన తన స్వామి సాయిబాబాని వాళ్ళ కుటుంబ సభ్యులకి, పుట్టపర్తి గ్రామంలో ప్రజలందరికీ తెలియచేసిన తరువాత ఆయన షిరిడీ బాబాయే అని తెలియడానికి ఎన్నో నిదర్శనాలతో ఈ పుట్టపర్తిలో ఉన్న ఈ ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఎన్నో సంఘటనలు మనము గ్రంథాల ద్వారా తెలుసుకున్నాము. అందులో మన చాలా మంది అవి కొన్ని స్వయంగా చూచిన వారు, విన్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే చాలా మంది ఏంటంటే షిరిడీ బాబాను కొలిచిన భక్తులు అప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళని ఈ సత్యసాయి బాబా అనే పేరుతో, ఈ సత్యసాయి బాబా అనే పేరుతో మీరు కొలవండి, మార్చుకోండి, ఇలాగని అతను ఏమీ కలవరపరచలేదు, అంటే ఇబ్బంది పెట్టలేదు స్వామి. ఆయన ఈ అవతారంలో నేను సత్యసాయి బాబా అని తెలియచేశారు అంతే. అయితే అయినను హిందీ షిరిడీ బాబాని వాడు కొలిచే భక్తులకి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. అయితే హిందీ మరాఠీ భాషలలో బాబా అని పదమును ఋషి సత్తములను సంబోధించినప్పుడు వాడేదరు. అసలు ఈ సత్యసాయి బాబా, ఈ బాబా అనే పదాన్ని
ఋషి సప్తములు అంటే ఏంటి? ఋషిపుంగవుడు. ఈ ఋషులని హిందీ వాళ్ళు, మరాఠీ భాషల వాళ్ళు బాబా అని వాళ్ళు సంబోధిస్తారు, వాళ్ళు వాడుతుంటారు ఆ పదము. అసలు బాబా అనగా తండ్రి అని అర్థము. నార్త్ సైడ్ అయితే చాలా మంది తండ్రిని కూడా వాళ్ళు కుటుంబాల్లో బాబా బాబా అనే పిలుస్తారు. యువకుడుగా షిరిడీ ప్రవేశించిన బాబాను ఖండోబా దేవాలయములోని పూజారి ఆనాడు సాయి అని సంబోధించెను. సాయి అనగా అర్థము యజమాని. స్వామి అను సంస్కృత పదము నుండి ఉద్భవించినదే ఈ సాయి అను పదము. తర్వాత పేరా అండి. దేవతలు, పవిత్ర గ్రంథములు, ప్రఖ్యాత పురుషుల నామముల ముందు శ్రీ చేర్చుట అనాదిగా వచ్చు సాంప్రదాయము. దేవతలకి, గ్రంథముల పేర్లకి, చాలా పేరు పొందిన పురుషుల పేర్ల ముందు శ్రీ అని పెట్టడం అనేది మనకి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. శ్రీ అనగా శుభకరమైనది, శుభమైనది అని అర్థం. ఈనాడు శ్రీ అనున్నది సర్వజనులకు వాడుట ఒక డంబాచారమైనది. డంబాచారము అంటే ఏంటి? గొప్ప. ఆ పేరు ముందు శ్రీ తగిలించుకుంటే ఎంతో గొప్ప అని ఆలోచన. అందువలన అది ఒక రకమైన అలవాటు కింద ఈరోజు సర్వజనులు అలవాటు చేసుకున్నారు. అది అలవాటు అయిపోయింది అనమాట వాడడం. తర్వాత మఠముల యొక్కయు ఆశ్రమముల యొక్కయు అధిపతుల నామముల ముందు వరుసగా 108 శ్రీల వరకు తగిలించుకున్నారు. చూడండి, మనము చాలా మఠాల పేర్లు అవి చాలా ప్రాంతాల్లో చూస్తుంటాము, వింటుంటాం. ఆ పేర్ల ముందు చాలా శ్రీ 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 అనే బోర్డు ఉంటాయి. అలాగే ఆ మఠాధిపతులకు, ఆ పీఠాధిపతులకు కూడా పేర్ల ముందు ఇలాగా శ్రీలు తగిలించుకుంటారని స్వామి తెలియజేస్తున్నారు. ఐశ్వర్యము, ధైర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం ఇవన్నీ భగవత్ శబ్దములకు సంస్కృతమున చెప్పబడిన అర్థములే. స్వామి మనకి ఇక్కడ 6 అర్థాలు సంస్కృతంలో ఉన్నాయని భగవత్ శబ్దానికి చెప్తున్నారు. భగవత్ అనే పదానికి 6 అర్థములు మనకి సంస్కృతంలో ఉన్నాయని తెలియజేస్తున్నారు. బాబా ఐశ్వర్యము లేదా అధికారము స్వయం విదితమైనదే. స్వామిదలకు ఐశ్వర్యం అని అధికారం అవి మనందరికీ స్వయంగా విదితమే. అవన్నీ మనకు తెలిసినవే. విదితం అంటే తెలుసునవే. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, కళాకారులు, వైజ్ఞానికులు, ఆయా రంగములలో నిష్ణాతులైన వారికే వారి వారి లోపములను తెలియచెప్పి సంస్కరించగల అనంత జ్ఞాని మన బాబా. వారు ఎక్కడికి వెళ్ళినను యశః శ్రీలు. యశః అంటే కీర్తి, శ్రీ గొప్పతనం, ఐశ్వర్యం, వాటికి అవే వారిని వెంటాడి వచ్చును. మనం బాబాకి ఏమీ తగిలించుకోక్కర్లేదు, అవి అలా వస్తాయి స్వామి ఎక్కడికి వెళ్ళినా. ఇక ధైర్య, జ్ఞాన, వైరాగ్యములు మూర్తి భవించిన స్వరూపము బాబా. ఈ 6 అర్థాలు చెప్పినవి స్వామి ఎక్కడికి వెళ్ళినా యశః శ్రీలు ఎలా వస్తున్నాయో వాటంతటవే. ఇంకా ధైర్యము, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ కూడా మనకి బాబాలో ఇవన్నీ మూర్తి భవించి ఉన్నాయి. 1963వ సంవత్సరమున బొంబాయిలో జరిగిన సత్యసాయి సంస్థల ప్రపంచ మహాసభలో బాబా ఈ విధముగా ప్రకటించిరి. గత అవతారమున ప్రజలు చూపిన వినయ విధేయతలకు, భక్తి ప్రపత్తులకు కారణము వారందరూ ఆ అవతారములో చూచిన మానవాతీత శక్తులు, వారు పొందిన భయాశ్చర్యములతో కూడిన అనుభవములు. గత అవతారంలో షిరిడీ సాయి అవతారములోని అక్కడ ఉన్న భక్తులందరికీ ఏంటంటే భక్తి ప్రపత్తులకు కారణం వినయ విధేయతలు. వాళ్ళందరికీ అలా ఉండడానికి ఏంటంటే ఈ అవతారంలో వాళ్ళు ఆ షిరిడీ సాయి అవతారంలో మానవాతీత శక్తుల్ని చూశారు. ఇంకా వాళ్ళు ఏంటి వాటితోని వారు పొందిన భయము, ఆశ్చర్యముతో కూడిన అనుభవాలు వాళ్ళ షిరిడీ సాయి అవతారంలో వాళ్ళు చూసినవి. అయితే ఈ సత్యసాయి అవతారమునికి ఉపాంగములన్నీ సహజముగా ఉన్నవే. కానీ ఈ అవతారంలో సత్యసాయి బాబా గారికి ఇవన్నీ కూడా సహజంగా ఉన్నాయి. అయితే ఈ అవతారమునకు ముఖ్యమైన అంగము ప్రేమ. ప్రైమరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ. అందుకే నాస్తికత్వము, అనాత్మవాదము, ఉన్నత విలువల పట్ల అలక్ష్య వైఖరి, పెద్దల ఎడల అవిధేయత ప్రబలిన ఈనాడు
సత్యసాయి అవతారము లక్షలాది భక్త జనుల ప్రేమారాధనలను పొందుచున్నది. ఈరోజు ఈ సొసైటీ సమాజంలోని ఏ ఏ లక్షణాలు ఎలా ఉన్నాయి ఇక్కడ అన్ని ఉన్న వాటన్నిటికీ కూడా స్వామి అవతారం ఏంటంటే వాటన్నిటినీ నిర్మూలించి ఈ లక్షలాది భక్తులందరినీ కూడా ప్రేమ ఆరాధనలను పొందేటట్టుగా స్వామి అవతారం మనకి ఇచ్చింది. తమ దివ్య ప్రేమ సందేశమును అవిశ్వాస శూన్యవాదుల వద్దకు సైతము కొనిపోవుటయే ఈ అవతారము యొక్క ప్రత్యేక లక్ష్యము. స్వామి తాలూకా దివ్య ప్రేమ, ఆ దివ్య ప్రేమ ద్వారా వచ్చే సందేశాన్ని, తర్వాత ఇంకా అవిశ్వాసము శూన్యవాదులు ఏమి లేదని వాదించేవాళ్ళు కొంతమంది హేతువాదులు ఉంటారు. అలా వాదించే వాళ్ళందరి దగ్గరికి కూడా తీసుకొని పోవడమే ఈ అవతారం యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట, మెయిన్ గోల్ బాబాకి, స్వామికి. ఆయన అవతార తత్వంలో ఉన్న లక్ష్యము ఇదే. అంధకార బంధురమైన హృదయ కుహరములోనికి వెలుగు చొచ్చుకొని వెళ్ళునట్లుగా చేయుచు ప్రేమ జ్ఞానములతో సర్వదా నిండియున్న నిశ్చల తటాకము వలె ఉండి దూషణ భూషణ ఎడల నిరాసక్తుడగుటయే ఈ అవతారం యొక్క ముఖ్య లక్షణము. అంటే స్వామి తన అవతార తత్వాన్ని ప్రజల్లోకి, వాళ్ళ హృదయాల్లోకి, అంధకార బంధనం అయిపోయిన వాళ్ళందరి హృదయాల్లోకి కూడా వెళ్ళిపోయేటట్టుగా చేయుచు ప్రేమ ద్వారా, జ్ఞానము ద్వారా సర్వదా నిశ్చల తటాకం అంటే ఏంటంటే చెరువు ప్రవహించకుండా నిశ్చలంగా నిమ్మలంగా అలాగ ఉంటుందో అలాగా. ఇంకా దూషణ భూషణ, స్వామిని తిట్టిన వాళ్ళవనండి, పొగిడిన వాళ్ళవనండి, వాటన్నిటికీ కూడా నిరాసక్తుడుగా ఉండడమే ఈ అవతారం యొక్క ముఖ్య లక్షణము. ఇదంతా కూడా స్వామి అవతారములో మనము ఇవన్నీ చూచి ఉన్నాము. తర్వాత పేర 20 సంవత్సరముల ప్రాయములో ఒకసారి తన అన్నగారికి వ్రాసిన లేఖలో తనకొక ఊరు కాని పేరు కాని ప్రత్యేకముగా లేవనియు అన్ని ఊర్లు అన్ని పేర్లు తనవేననియు బాబా వివరించిరి. ఒక సందర్భంలో మనందరికీ తెలిసినండి, స్వామి అన్నగారు శేషమరాజు గారు మొదట్లో ఈయన చేస్తున్న పనులన్నీ చూసి ఆయనకి కొంచెం ఇదేంటి అదేంటి అనే ఆలోచనలు ఇవన్నీ ఉన్నా ఆయనకి ఇతను పెద్ద అయ్యి ఇంకా ఇతని మీద అందరూ అలాగా ప్రచారం చేస్తూ ఇలా ప్రచారం చేస్తూ ఇంకా ద్వేషభావంతో ఉండడం ఇలాంటివన్నీ ఆయన చూస్తుంటే అయ్యో తన సోదరుడికి ఏమవుతుందో అన్న ఆయనకు ఒక భయం ఉండేది ఆ శేషమరాజు గారికి. అందుకని ఆయన స్వామికి ఒక ఉత్తరం రాశారండి. ఆ ఉత్తరంలో అంశాలన్నీ కూడా మనం చాలా పుస్తకాల్లో గ్రంథాల్లో చదివాము. అయితే వెంటనే స్వామి ఏం చేశారంటే ఆ అన్నగారికి రాసిన ఉత్తరానికి మళ్ళీ ఆయన జవాబు రాశారు. స్వామి జవాబు రాశారు ఆయనకి, ఆ అన్నగారికి. ఆ లేఖలో ఏంటి రాశారో ఒకసారి చూద్దామండి. అదే చెప్తున్నాడు, తనకొక ఊరు కానీ పేరు కానీ ఏవి లేవు ప్రత్యేకంగా, అన్ని ఊర్లు తనవే అని బాబా చెప్పారంటే ప్రపంచం అంతా నాదే. తర్వాత వాంఛారాహిత్యమునకు బహున్నత ఉదాహరణ అయినటువంటి బాబాకు ఒకే ఒక కోరిక గలది, వాంఛారాహిత్యము, కోరికలు లేకపోవడం అండి. అలాంటి బాబాకి ఒకే ఒక కోరిక ఉంది, ఏమిటో చూద్దాం. అది అజ్ఞానాంధకారములోనున్న ఈ ప్రపంచమును ఉద్ధరించుటయే ఆ కోరిక. అంటే చీకటిలో ఉన్నాము అందరము కూడా, ఎవ్వరికి ఏం తెలియదు, అంతా అయోమయం. అలాంటి స్థితిలో ఉన్న ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడమే స్వామికి కల ఏకైక కోరిక. అందుకే ఈ అవతారము. ప్రాథమికమైన షడ్ రహస్యములను స్వాధీనమందుంచుకుని వారిని శాస్త్రములు ఏం చెప్తాయిట, భగవంతునిగా నిర్ణయించుచున్నవి అని స్వామి తెలియజేస్తున్నారు. ఉత్పత్తించ వినాశంచ భూతానాం అగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాత్స్య ఇది భగవాన్ ఇది. దీని యొక్క భావం ఏంటంటే సకల ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయముల రహస్యములను, వాటి వినాశోద్ధరణ రహస్యమును, వాటి జ్ఞానాజ్ఞాన రహస్యమును ఎవరెరుగుదురో వారే భగవంతుడని తెలుసుకొనవలెను. తర్వాత పేర ఈ వర్ణన సంపూర్ణముగా బాబాకు అన్వయించునన్న విషయము అందరికీ తెలిసినదే. అది ఆర్నాల్డ్ షుల్మన్తో బాబా ఈ విధముగా చెప్పిరి. మనము ఈ ఆర్నాల్డ్ షుల్మన్ గారి గురించి ముందు పేరాల్లో కొంచెం సందర్భాల్లో వచ్చాయి. ఈయన గురించి, ఈయన పెద్ద ఒక యాక్టరు, ఒక రైటరు, అన్ని కూడా. అతనితో స్వామి విధంగా చెప్పారట, ఇలాగా నాకు ఈ భూత భవిష్యత్తులు తెలుసు, నీవెందుకు బాధపడుచున్నది? ఈ బాధ నుండి నీకెప్పుడు విముక్తి లభించడిది? పూర్తిగా
ఎప్పుడు విముక్తుడయ్యేది నాకు తెలుసు అని షుల్మన్ గారితో స్వామి చెప్పారు. అయితే మనందరికీ తెలుసునండి, స్వామికి భూత భవిష్యత్ వర్తమానాలు అవి వర్తించవు, అవి మనకే. ఎందుకంటే ఒక సందర్భంలో స్వామి స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడినప్పుడు పిలిచి వాళ్ళు నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటున్నావు అడుగుతుంటారు. అలాగే ఒక అబ్బాయిని పిలిచి నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటున్నావు అంటారంటే నేను కామర్స్ తీసుకుంటున్నానంటే, ఏరా నువ్వు బయాలజీ తీసుకో, కామర్స్ ఎందుకురా అంటే స్వామి ఏమి ఇలా నాకు చెప్పారు అంటే, ఏం లేదు నేను 1975లో అంటే స్వామి 1975లో ఈ అబ్బాయితో మాట్లాడుతున్నారండి. కానీ స్వామి అప్పుడు ఏం చెప్పారంటే, నేను భవిష్యత్తులో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మించబోతున్నాను, అందులో నా స్టూడెంట్స్ డాక్టర్లుగా ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా, అందుకు నువ్వు బయాలజీ తీసుకో అన్నానని స్వామి 1975లోనే ఆయన చెప్పారంటే ఆ అబ్బాయితో. అంటే స్వామికి అప్పుడే హాస్పిటల్ కట్టాలి అనే ఆలోచన ఉన్నది అనేది అంటే ఇవన్నీ కూడా స్వామికి వర్తించవు, మనకే ఇవన్నీనని ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేసుకుందామని చెప్పానండి. సాయిరామ్. అయితే ఇంకా ఈ షుల్మన్ గారి గురించి చెప్పారు. అదే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఈ బాధల నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అవన్నీ నాకు తెలుసు. ప్రతి ఒక్కరి విషయంలోనూ గతములో జరిగినది వర్తమానములో జరుగుతున్నది కూడా నాకు తెలుసు. ప్రతి వ్యక్తి ఈ జన్మలో ఎందుకు బాధపడుచున్నది, మరుసటి జన్మలో ఈ బాధ కారణముగా ఏమి జరుగనున్నది నాకు తెలుసు అని స్వామి చెప్తున్నారు. బొంబాయిలోని పటేల్ స్టేడియంలో ప్రజా సముద్రము మధ్య ప్రసంగిస్తూ అందరి కష్టసుఖములు నాకు తెలుసు, దానికి కారణము నేను అందరిలోనూ ఉండుటయే. ఈ సాయి అను కరెంటు ప్రతి వ్యక్తి అనే బల్బులోనూ ప్రవహిస్తున్నది, ప్రతి హృదయములోనూ నేను ప్రకాశిస్తున్నాను. మీ అందరి హృదయములలోనూ ఉన్న చైతన్య శక్తిని నేనే అని బాబా ప్రకటించిరి. బాబా అనంతపురములో జరిగిన బహిరంగ సభలో కూడా మరొక విషయాన్ని చెప్తున్నారు. చతుర్దశ భువనములు ఏకమైనా, 14 లోకాలు ఏకమైనా సరే, ఈ శరీరము ధరించిన నేను చేయ సంకల్పించిన కార్యమునకు అవరోధము కలుగజాలదు. ఈ 14 లోకాలు ఏమైపోయినా సరే నేను ఈ అవతారం ఎత్తినందుకు నేనేమి చేయాలనుకున్న ఆ సంకల్పంకి మాత్రం ఏది అడ్డం కలగదు అని చెప్పారు స్వామి. నా సంకల్పము నిర్వికల్పము, నేను చేపట్టిన కార్యమునకు ఎట్టి జాప్యము నష్టము సంభవించవని పలికిరి. 1965లో ఇంకా మళ్ళీ చెప్తున్నారు స్వామి, ప్రశాంతి నిలయమందు జరిగిన ఒక సభలో ఏ అవతారము ఈ విధముగా చేయలేదు. గ్రామ సీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళుట, నిద్రావస్థలో ఉన్న వారిని మేల్కొల్పుట, స్తబ్దులైన వారిని ఉత్తేజపరచుట, ఆపదలో ఉన్న వారిని కాపాడుట, లక్షలాది మందికి అనుగ్రహము ప్రసాదించుట, సత్య ధర్మ శాంతి ప్రేమ పథములలో నడిపించుట. ఇంతకు ముందు అన్నాడు జరగలేదు, ఎక్కడా జరగలేదు ఏ అవతారంలో కూడా. నేను గురువును కాను, దైవము కాను, నేను సముద్రమును, మీరు ఆ సముద్రములోని అలలు, మీరందరి అలలు అంటే మీరు ఆ సముద్రాల్లో అలలు, మీరే నేను. మీరు గమ్యమును చేరునప్పుడు ఈ సత్యమును గ్రహించగలరు అని ఉద్ఘాటించను. మనం ఎప్పుడైతే గమ్యం చేరామో అప్పుడు మనకు తెలుస్తుంది అని స్వామి చెప్తున్నారు. నేను చేయు పనులు గారడీ కాదు, మాయ కాదు, మంత్రము కాదు, తంత్రము కాదు, ఇది వాస్తవమైన దైవశక్తి. ఈ దివ్యతత్వము అల్పజ్ఞులకు అర్థము కాదు. మాయతో వారి కన్నులు మూయబడి ఉండుట చేత భగవతత్వమును వారు గుర్తించలేరు. అందుచేత ఈ శక్తిని వారు హేళన చేయుదురు, దూషింతురు. దైవశక్తికి అతీతమైనది ఏదీ లేదు, ఇది తరుగునది కాదు. అన్ని శరీరముల వలె నేను ధరించిన ఈ శరీరము అశాశ్వతమే అయినప్పటికీ నా సంకల్పము, నా చర్యలు శాశ్వతములు అని 1970 క్రిస్మస్ నాడు ధర్మక్షేత్రమును ప్రకటించి భక్తుల కండ్లు తెరిపించిరి స్వామి. తర్వాత పేరా అండి,
1963వ సంవత్సరం దసరా ఉత్సవ సందర్భములో మరణమునకు సిద్ధముగా ఉన్న వ్యక్తి నాలో లీనమగుటకు ప్రార్థించుచుండగా అతని బంధువులు అతనిని బ్రతికించుమని ప్రార్థించెదరు. ఈ రెండు అంశములను గమనించుచుందును. వ్యక్తుల భూత వర్తమానములు, నేరము, శక్తి, ఘనత, బహుమానములు నాకు తెలుసు. నా అనుగ్రహ శక్తితో ధర్మబద్ధముగా వ్యక్తుల భవిష్యత్తులలో వారికి విధించబడిన శిక్షలను నేను ఒక్కొక్కప్పుడు మార్చుచుందును. ఒకరి జననము కాని ఒకరి మరణము కాని నన్ను చెలింపచేయవు. నిర్వికార పరమానందమే నా స్వభావము అని బాబా పలికిరి. స్వామి అదే చెప్పారు. మనకేంటంటే మనం చేసిన కర్మలు బట్టి మనం అన్ని అనుభవిస్తాం. అయితే వాటిల్లో కొన్ని స్వామికి మన మీద ఏమైనా అనుగ్రహం కలిగితే అది ఏంటి, ధర్మబద్ధముగా వ్యక్తుల భవిష్యత్తుల్లో మనము ధర్మబద్ధంగా ఉండతే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి వచ్చిన శిక్షలు కానీ వాళ్ళు చేసిన పాపాలు కానీ ఏవైనా కూడా నేను అప్పుడప్పుడు మారుస్తాను అని ఒక చిన్న విషయం చెప్పిస్తాను, మళ్ళీ కంటిన్యూ చేయిస్తాను. స్వాయిరా ఒకసారి ఒక అబ్బాయి వచ్చి, స్వామి నాకు సేవ ఇవ్వండి అని అడిగారట. స్వామిని అది అందరికీ తెలిసి ఉండొచ్చు ఆఫ్ కోర్స్, కానీ మరొకసారి మళ్ళీ చెప్తున్నాను. అడిగితే తప్పకుండా ఇస్తాను స్వామి అని అక్కడ ఉన్న మరొక సేవాదాల కుర్రాడిని పిలిచి, ఒరే వీడు సేవ అడుగుతున్నాడు, వీడికి సేవ ఇవ్వరా అన్నట్ట స్వామి. అంటే ఇస్తాను స్వామి అని అలాగే చెప్తే ఆ అబ్బాయి ఇచ్చాడు, సేవ ఒకటి చేశాడు. 4 రోజులు 5 రోజులు పోయాక వెంటనే స్వామి మళ్ళీ లీడర్ని పిలిచి, ఒరే వాడికి సేవ ఇచ్చావు కానీ అంటే ఇచ్చాను స్వామి, వాడు చేస్తున్నాడు ఆ రోజు అంటే, స్వామి లేదు వాడు 4 రోజులు చేసాడు, మరి రాలేదు, 5వ రోజు నుంచి రాలేదని చెప్పేసరికి అయ్యో ఇదేమిటి ఇలా మానేశాడు అంటే, స్వామి మీరు అతన్ని సేవ చేయనందుకు రానందుకు దెబ్బలాడతారేమో అనుకున్నానంటే, నేను ఎందుకు దెబ్బలాడతాను బంగారు, నేనేమిటి అనుకున్నానంటే వాడు చేసిన పాప కర్మలలో ఈ 10 రోజులు కానీ వాడు సేవ చేస్తే అవన్నీ నేను వాటిని తగ్గించేద్దాం తీసేద్దాం అనుకున్నాను, కానీ వాడు సేవ చేయలేపాడు, దురదృష్టవంతుడు అంటారట స్వామి అండి. సాయిరాం. తర్వాత భగవాన్ తర్వాత పేరా అండి. భగవాన్ అనగా పరమాత్మ స్వరూపుడు అని అర్థము. విష్ణు పురాణములో భ అనే అక్షరమునకు విశ్వకర్త లేక భర్త అని, గా అనే శబ్దమునకు అధినాయకుడు లేక మార్గదర్శి అని, వా శబ్దమునకు సర్వభూతాంతరాత్మ అని అర్థములు చెప్పబడినవి. షిరిడీ బాబా జీవిత చరిత్రను వ్రాసిన గుణాజీ ఆ బుక్లోనండి, మన షిరిడీ సాయి చరిత్ర 103వ పేజీ, బాబా తాను సర్వంతర్యామినని పంచభూతములందు తానున్నానని 155వ పేజీలో, నేను నిరంతరము సర్వత్రా ఉందును, నాకు రూపము లేదు, నేను ప్రవేశించుటకు ద్వారము అవసరము లేదని చెప్పినట్లు పేర్కొనిది షిరిడీ సాయిబాబా అవతారములో. ఈ ప్రస్తుత అవతారమునందు కూడా స్వామి అభేదానందను అనుగ్రహించి ఆయనలో దివ్య తేజము వెలుగొందించుటకు బాబా రమణ మహర్షి ఆశ్రమంలోనున్న గదికి గడియ వేసి ఉన్నప్పటికీ అందు ప్రవేశించరి. ఇది గతంలో మనము ఈ అభేదానంద గారి గురించి సత్యం శివ సుందరం పుస్తకంలో ఒకసారి ప్రస్తావించుకున్నాము. ఆ అభేదానంద మహర్షి గారు రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈయనకి స్వామి గురించి ఇలా ఆలోచన వస్తే అప్పుడు ఇతను ఏమిటి ఇతను ఇలాగా అని అనుకున్న సమయంలో ఆయనకి కనువిప్పు కలిగించడానికి స్వామి ఆయన గడి వేసి ఉన్న ఆయన గదిలోకి వెంటనే స్వామి దర్శనం ఇచ్చారు ఆయనకి. అదే విధముగా బెంగళూరులో ఉన్న హాస్పిటల్లో భక్తునికి ఆపరేషన్ జరుగుతుండగా ఆపరేషన్ గడియ వేసినప్పటికీ లోపల ప్రవేశించి అతనిని ఆశీర్వదించిరి. తర్వాత పేరాండి. ప్రాచీన సంస్కృత గ్రంథములలో భగవాన్ అనే పదములకు మరికొన్ని నిర్వచనములు కలవు. అవేంటో చూద్దాం. శరణాగతి గద్యలో ఈ విధముగా చెప్పబడి ఉన్నది, భగవంతుడు అనంత ఆనంద స్వరూపుడు, ఆ ఆనందము సకల జీవకోటికి వెలుగును ప్రసాదించును. గద్యలో ఇంకా ఇట్లు వివరింపబడినది. ఎలాగంటే, భగవాన్ అసాధారణ జ్ఞాన నిధి, ప్రకృతి రహస్యములన్నిటినీ తెలుసుకొని ప్రకృతి శక్తులను తన అధీనములో ఉంచుకొనగలుగును. అతని యందు శక్తి, సౌందర్యము, మాతృవాత్సల్యము, కరుణ, ఔదార్యము, ధైర్యము, ఉత్సాహము, ప్రావీణ్యము, సత్యము, నిశ్చలత మొదలైన సద్గుణములు మూర్తిభవించి ఉండును. ఎన్ని
గుణాలు చెప్పారో చూడండి, సద్గుణములు. డాక్టర్ గోకాక్ గారు అనేక పర్యాయములు బాబాను గూర్చి ఈ విధముగా చెప్పి ఉండెను. బాబా సర్వశక్తి సమన్వితులు. వారు పాఠశాలలో చదువుకున్నది అత్యల్పమైనదైనను వారి పాండిత్య ప్రావీణ్యములు అనూహ్యములు అమోఘములు. అణుశాస్త్రము, వేదమంత్రములు, వైద్య విజ్ఞాన శాస్త్రము, తాంత్రిక విద్యల యందలి క్లిష్టమైన అంశములు సహితము వారికి కరతలామలకములు. అవతార పురుషులకు యోగులకు భేదము తెలియచేసేవేంటి? మహత్తర శక్తులే. మనం చిన్న ఉదాహరణ మనందరికీ తెలిసిన, ముఖ్యంగా అణుశాస్త్రము వేదం అని చెప్తే మనందరికీ తెలిసిన ఆర్తాంగ్ జిమ్సాయి గారికి, ఆయన నాసాలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎన్నో రాకెట్లు వదిలితన్ని చేస్తున్నప్పుడు కొన్నిటికి సొల్యూషన్స్, ఈక్వేషన్స్ సెట్ అవ్వకపోతే అతను ఎంత ఇది చేసిన, ఫస్ట్ టైం చేసింది అది ఫెయిల్ అయిపోతే స్వామి నేను చేయలేకపోయాను ఏంటి అని అనుకుంటే ఆయన ఆ రాత్రి ఆ స్వామి వచ్చి మళ్ళీ ఆయన సందేశం ఇచ్చారు, నువ్వు ఈ రకంగా ఈక్వేషన్ చేస్తే అంటే మన్నాడు అది సక్సెస్ అయిందండి. అది మనకి ఏంటంటే ఇలా. అందుకే గోకాక్ గారు స్వామి గురించి ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. తర్వాత పేరా అండి, భగవద్గీతోపన్యాసములు అను తమ గ్రంథములో అరవిందో ఇట్లు చెప్పిరి. ప్రతి అవతార పురుషుడు మానవులకు సద్వర్తనలో తానే మార్గదర్శి అయి వారిని నడిపింపవలెను. ఏ అవతారం ఎత్తిన ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళు సద్వర్తనలో వాళ్ళు మార్గదర్శిగా ఉండి ప్రజలందరినీ కూడా నడిపించాలి. శ్రీకృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు నరాకారమున జన్మించి మార్గదర్శకులై మానవాళిని సంస్కరించిరి అని మరొకసారి స్వామి మనకి ఇందులో తెలియజేస్తున్నారు. మానవ దైవ తత్వముల సమ్మిళితమే అవతారము. నరాకారము స్వీకరించిన దైవమే అవతారము. పరిమితమైన మానవ శక్తితో దివ్యమైన కార్యములు చేయుటలో మానవులు సాధనములు కాగలరని నిరూపించటయే అవతారము యొక్క లక్ష్యము. చాలా బాగుంది, చక్కగా చెప్పారు స్వామి. తర్వాత పేరాండి, ఈ సందర్భమున శుల్మంతో బాబా చెప్పిన మాటలు స్ఫురణయందుంచుకొనవలెను. మనం మరొక్కసారి మళ్ళీ అని గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ ఏంటవి? చతుర్భుజములతో నారాయణుని రూపమున నేను అవతరించి ఉంటే నన్ను మ్యూజియంలో పెట్టి ప్రదర్శించి డబ్బు చేసుకుని ఉందురు. నిజంగానే స్వామి శంకు చక్రాలు ధరించి ఇలా కానీ మనకు ప్రత్యక్షమైతే వీళ్ళు వేషం కట్టి వచ్చారు అనేసి మన ప్రజలు విమర్శిస్తారు. అందరి వలె సాధారణ మానవునిగా ఉంటే నేను చెప్పేది ఎవరు వింటారు? అందుచేత మానవ రూపములో మానవాతీతమైన శక్తి జ్ఞానములతో అవతరించినాను అని స్వామి షుల్మన్ గారితో తెలియచేశారు. అతనితో పంచుకున్నారు ఈ మాటలన్నీ చెప్పి. తర్వాత పేరా అండి, 1971 జన్మదినోత్సవ సందర్భంలో స్వామి తమ అవతార తత్వాన్ని గూర్చి వివరించారు. మీరందరూ అవతారులే. రక్త మాంసములతో కూడిన ఈ శరీరమను కవచమును, శరీరం అనే కవచాన్ని ధరించిన దివ్య తత్వములే. అయితే అది మీకు తెలియదు. జన్మాంతర కర్మల ఫలితముగా ఈ శరీరములలో మీరు అవతరించారు. అయితే నేను నా సంకల్పముతో ఈ శరీరము స్వీకరించినాను. మీరు మీ శరీరములతో త్రిగుణములను త్రాళ్లతో బంధింపబడ్డారు. నేను గుణాతీతుడను, బంధరహితుడను. మీరు కోరికలతో ఇటు అటు చలిస్తారు. మిమ్మల్ని కోరికలు లేని నిశ్చల స్వభావులను చేయవలనని కోరిక తప్ప నాకు కోరికలు లేవి అని స్వామి ఎంతో అద్భుతంగా తన అవతార తత్వాన్ని చక్కగా మనకు తెలియజేశారండి. తర్వాత అండి, కాల కారణ వ్యవధానములను శృంఖలముల చేత బంధించబడిన దైవత్వమే మానవుడు. అందుకే బాబా నీవు నీ ఆత్మతత్వమును ప్రకటించిన క్షణమందే నీవు భగవంతుడవయ్యదవు. మీరు ప్రతి ఒక్కరూ ప్రత్యేగాత్మను పరమాత్మలో లీనము చేయగలిగినప్పుడు భగవత్ స్వరూపులగుదురని చెప్పుచుందురు. ఇక్కడ ప్రత్యేగాత్మ అంటే ఏంటి? జీవాత్మ. ఈ జీవాత్మ అంటే మనము పరమాత్మలో లీనం చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడే మనం భగవత్ స్వరూపులు అవుతామని స్వామి మనకి తెలియజేస్తున్నారు. తరువాత పేరా అండి, అవతరణ అనే మాటకు దిగువచ్చుట అని అర్థం. మానవాళిని ఉన్నత స్థితికి గొనిపోవుటకై అపరిమిత తత్వము తనకు తానుగా తనకు పరిమితిని విధించుకొనుటయే అవతరణ.
కొన్ని సంవత్సరముల క్రితము శివరాత్రి పండుగ నాడు ఉపన్యాస ప్రారంభమున స్వయముగా రచించిన పద్యమును చదివిరి. ఈ పద్యమునందు తమ అవతారము యొక్క లక్ష్యములను వివరించిరి. ఆ పద్యం తాలూకా అవతారం, పద్యంలో లక్ష్యం తాలూకా అవతారం యొక్క లక్ష్యాన్ని వివరించారు. దాని తాత్పర్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుని శరీరముతో కలియుగమున ధర్మ మార్గమును చూపించుటకు, పేరాస ద్వేషముల నుండి తొలగించుటకు, బాధ అవమానముల నుండి సాధు సత్పురుషులను రక్షించుటకు, ప్రాచీన వేదాంత గ్రంథములలో దాగియున్న జ్ఞాన సారమును బయట పెట్టుటకు, అల్పుల ఆర్భాటములను అణిచివేయుటకు, మానవ జాతికిచ్చిన వాగ్దానము చెల్లించుటకు, ఈ కలియుగమునకు సత్యమును ప్రబోధించుటకు పుట్టపర్తియందు ఈ రూపమున అవతరించి తిని అని స్వామి ఈ పద్యం ద్వారా మనకి తెలియచేశారు. పీడిత మానవ లోకమునకు బాబా ఇచ్చు సందేశం ఇది. నేనిక్కడ ఉండగా మీకు భయమెందుకు? బాధలతో ఉండు వారందరూ నా వద్దకు రండు. మనము బాబా వైపు ఒక అడుగు వేస్తే బాబా మన వైపు 10 అడుగులు వేసేదనని హామీ ఇచ్చిరి. ఆర్తితో మనము ఎలుగెత్తి పిలిచినప్పుడు మన మాటలు బాబా ఆలకింతురు. భగవద్గీతలో దైవమును చేరుటకు గాఢమైన వాంఛ మనలో ఉన్నప్పుడు భగవంతుని కరచరణములు, నయనములు, కర్ణములు, జిహ్వ, శిరస్సు సర్వత్రా ఉండి మనకు సహాయము, రక్షణ అందించును అని చెప్పబడి ఉన్నది. ఈ లోకములోని మానవుల వలనే అవతార పురుషులు కూడా పంచేంద్రియములు, మనస్సు కలిగి ఉండును. ఇవి కాక అవతార పురుషులకు సృష్టి స్థితి లయములపై అధికారము, తిరోధాన అనగా వస్తువులను అదృశ్యం చేయు శక్తి ఉండును. అతని అనుగ్రహము 2 రకములు. పాత్రులైన వారిపై ప్రసరించినది, యోగ్యతతో నిమిత్తము లేకుండా ప్రసరించినది. తన నామం ఎక్కడ స్మరించబడునో, తన రూపం ఎక్కడ పూజింపబడునో అక్కడ తప్పక వేచియుండును అని స్వామి ఇక్కడ మనకు ఈ రకంగా తన అవతార తత్వంలోని గురించి మనకి ఏ రకంగా ఎలా ఉండాలో అంతా తెలియచేశారండి. నాకు ఇంతవరకు చదవడానికి, గ్రంథ పఠనము చేయడానికి స్వామి అవకాశం ఇచ్చినందుకు స్వామికి, మన గురువు గారైన మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. నేను గురువు గారికి సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు పెద్దగా ఏమీ తెలియదండి, కానీ స్వామి తత్వం అనేది నాకు ఒక పిచ్చండి. 24 గంటలు నేను ఎప్పుడు అదే తత్వంలో ఉంటాను. కాదంటే లౌకిక బంధాల్లో కొట్టుకుపోతూ ఉన్నా సరే స్వామిని వదిలేది లేదు. నా బుర్రలో స్వామి తీసుకోవాల్సి ఉంటాయి. స్వామి నామము నాకు ఈ సత్సంగాల ద్వారా ఈ గ్రూపుల్లో అందరూ పరిచయమైన ప్రతి ఒక్క మనిషిని నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని, పరోక్షముగా చూడని వాళ్ళు కూడా నాకు పేర్లతో సహా అందరూ బుర్రలో నిరంతరము నాకు ఉంటారండి. నాకు ఇందే ఉంటుంది నా బుర్రలో. ఎప్పుడు నన్ను అందరూ ఎవరో అడిగితే నేను ఎవరో మీరు అన్నట్టుగా వాళ్ళని చూసేసరికి వాళ్ళు అదే ఆశ్చర్యపోయారు. లేదు, నా బుర్రలో ఇంకేదో ఉందమ్మా అనేసుకున్నానండి. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, ఈ అహం సత్య బోధక గ్రూప్కి కూడా నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. సాయిరాం. తర్వాత పద్మకుమారి గారి సోదరికి చెప్తున్నది ఏంటంటే, గురువు గారి అనుమతి మేరకు మీరు ఈ మిగిలిన గ్రంథాన్ని చక్కగా పూర్తి చేస్తారని కోరుకుంటూ స్వామికి సదా శతకోటి వందనములు. ఇందులో ఉన్న సోదర సోదరిమణులందరికీ కూడా శతకోటి వందనములు. సాయిరాం అండి. థ్యాంక్ యూ పద్మావతి. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మకు నమస్కరిస్తూ గురు దంపతుల హృదయపూర్వక పాదాభివందనములు. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ప్రపంచమున అనేక చోట్ల బాబా పటముల నుండి విభూతి రాలుట చూచుచున్నాము. మా గృహమున భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క పటములతో ధ్యానమునకు ఒక గదిని అలంకరించితిమి. రాత్రి నిద్రించుటకు ముందు అక్కడ కూర్చుని ధ్యానము చేసుకొనిదను. సాయి భక్తులు ఇక్కడకు వచ్చి తరచూ ప్రార్థనలు సలిపెదరు. ప్రతి రాత్రి విభూతి ఆవిర్భవించునేమోనని మేము ఎదురు చూచుచుంటిమి. అట్లేమీ జరగలేదు.
ఒక నెల క్రిందట బాబా భక్తులైన మా స్నేహితులు కొందరు మాతో ఆ గదిలో ప్రార్థన చేయుటకు వచ్చిరి. అప్పుడు ఆ గది అంతయు సుగంధ పరిమళములతో నిండిపోయినది. బాబా మాకు అనుగ్రహించిన వరములలో ఇది ఒకటి. గదిలో సువాసనకు మా స్నేహితులు ఆశ్చర్యపడిరి. మేమందరము ఒక చిన్న వేదికపై బాబా పటమును ఉంచి భజన చేయుచుండగా బాబా వారి పెద్ద వర్ణ చిత్రము నుండి 8 కిరణములు గల ఇంద్రనీలమణి బాబా కంఠము వద్ద వజ్రహారము వలె ప్రత్యక్షమైనది. ఈ వార్త వాయు వేగముతో వ్యాపించి సాయి భక్తులెందరో వచ్చి భగవానుని లీలను చూచి ఆనందించిరి అని అమెరికా ఆరెంజ్ కౌంటీలో ఉన్న కోవన్ తెలియపరిచెను. ఇండియా, అమెరికా, ఆఫ్రికా, సిలోన్ మొదలైన దేశములలో ఎన్నో వేల గృహములందు సామాజిక ప్రార్థనా మందిరములలో బాబా పటముల నుండి సర్వరోగ నివారణి అయిన విభూతి రాలునట్లు అనుగ్రహించిరి. కోవన్ గృహమందు జరిగిన ఈ లీలను చూచి హాలీవుడ్ లో ఉన్న ఫిల్మ్ రచయిత జోయి రియార్డిన్ ఇట్లు తెలియజేశాను. కోవన్స్ దంపతుల ఇంటిలో పటము నుండి విభూతి రాలుచున్నదని చెప్పి నా భార్య వెళ్ళిపోతూ అణుచుకోలేనంత కుతూహలమును నాలో ఆమె కలిగించింది. నిజానిజములు పరీక్షించు ఉద్దేశముతో ఆదివారము ఉదయము జాన్ హిస్లాన్ దంపతులు వెళ్ళుచున్న కారును వెంబడించి ఆ ఇంటికి వెళ్ళితిమి. మా ఇంటికి 3 మైళ్ళ దూరములో చర్చి ఉన్నది. అక్కడికి నేనెప్పుడూ పోలేదు. ఇప్పుడు నేను అక్కడికి వెడుతున్నాను. ఏమిటి భ్రమ అనే సంకోచము నన్ను వెంటాడినది. అక్కడ అందరూ సమావేశమై కొంతసేపు రాగతాళయుక్తముగా భజన చేసిరి. తరువాత తపాల బిళ్ళ అంటించిన ఉత్తరం ఒకటి బాబా వ్రాసినది తపాలో వచ్చిన వింతను గురించి ఇస్లాం ఉపన్యసించాడు. తపాలా బిళ్ళ ఊడిపోయి పోస్ట్ మ్యాన్ సంచిలో పడిపోయి ఉండవచ్చు. ఇంతకీ నా మనసంతా ఆ పటము మీదే ఉన్నది. ఆ పటం ఎక్కడ ఉన్నదో చూడదలిచాను. ఒక చిన్న దేవాలయము వలె ఉన్న ప్రార్థనా గదిలోనికి మేము వెళ్ళితిమి. ఇతరులు నన్ను గమనించియే ఉందురు, కానీ నేనెవరికీ కనపడకుండా ఉండున్నట్లు ప్రయత్నించి ఆ పటము అన్ని ప్రక్కలు పైనుండి కిందకి, వెనుక నుండి ముందు నుండి పరీక్షించితిని. బూటు లేసు ముడి వేసుకున్నట్లు నటించి క్రిందికి వంగి అడుగున ఏమైనా ఉన్నదేమోనని పరీక్షించితిని. కోవన్ భార్య ఇద్దరు బాలురతో గుసగుసలాడుట, ఆ ముగ్గురు నా వైపు అనుమానాస్పదముగా చూచుచుండుట గమనించితిని. తప్పు చేసిన వాని వలె అక్కడి నుండి వెళ్ళిపోయినాను. నాడీ గ్రంథములను పేరుతో దక్షిణాదిని, భృగు సంహిత పేరుతో ఉత్తరాదిని, జ్యోతిష శాస్త్ర గ్రంథములు చాలా కాలముగా ప్రసిద్ధికెక్కినవి. వాటి యందు అనేక జాతకములు వివరింపబడినవి. వాటిలో ఎందరివో విదేశీయుల జాతక వివరములు కూడా ఉన్నవి. డాక్టర్ కెఎం మున్షి శ్రీమతి లీలావతి మున్షిని ఎప్పుడు ఎక్కడ వివాహము చేసుకొనినది అందు తెలుపబడినది. ఈ జాతక వివరములన్నీ కొన్ని వేల ఏండ్ల క్రితము తాటియాకు గ్రంథంలో వ్రాయబడి ఉండెను. హర్యానా మాజీ ముఖ్యమంత్రి శ్రీ శర్మను గురించి భృగు సంహితలో అతడు ప్రశాంతి నిలయంలో మానవ రూపమున ఉన్న భగవంతుని దర్శించగలడు అని వ్రాయబడి ఉన్నది. బాబా అతనికి అనుగ్రహపూర్వకముగా నటరాజ ప్రతిమను ఇచ్చిరి. అతడు దానిని ఎల్లప్పుడూ ధరించుచుండెను. ఆ జ్యోతిష గ్రంథములో బాబాను గురించి సర్వలోకములకు తండ్రి, క్షణములో వ్యాధులను కుదుర్చు మహత్తరమైన వైద్యుడు, మహోన్నత విద్యను ప్రసాదించుటకు విద్యాలయములు, వైద్యశాలలను స్థాపించువాడు అని వర్ణించబడి ఉండెను. 1967వ సంవత్సరము నవంబరు 4వ తేదీన శ్రీ జేపీ మారు దైవమును ప్రత్యక్షముగా దర్శించును అని భృగు సంహితలో ఉన్నది. అదే తేదీన బాబా ఉషాకిరణ్ అను పేరుతో బొంబాయిలో ఉన్న మారు గృహంనకు వెళ్ళి వారిని అనుగ్రహించిరి. జ్యోతిష్ శాస్త్రాల్లో భగవంతుడి గురించే కాకుండా భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళ గురించి కూడా వాళ్ళ అదృష్టంగా పేర్లు రాయబడి ఉన్నాయి. 1970వ సంవత్సరము జూన్ మాసంలో
భక్తులతో వైట్ ఫీల్డ్ లోని బృందావనంలో సంభాషించు సందర్భమున ఆతురతతోనూ పరమాత్మ తనలో ప్రత్యేగాత్మ విలీనము కావలెనని కోరుతుంది. దీనిని విశదపరచుటకు సున్నపురాయి గుహలలో పైనుండి క్రిందకి వేలాడు స్టెలెక్ట్రైట్ కి కింద నుండి ఊర్ధ్వముఖముగా చూచుచున్నట్లు పైకి ఎగిసియుండెడి స్టెలెక్ట్రైట్ కి గల పరస్పర సంబంధముతో పోల్చిరి. ఈ రెండు ఒకే పదార్థం యొక్క రూపాంతరములే. పైనున్న స్టెలెక్టైట్ నుండి ద్రవించిన బిందువు క్రింద పడి ఘనీభవించి సెలెక్ట్రైట్ గా మారుతుంది. ఇంతటితో తృప్తి చెందక దీనినే ప్రత్యక్ష ఉపమానముతో బోధపరచుటకు బాబా హస్తచాలనముతో ఒక నల్లని రాయిని సృష్టించిరి. అది గుండ్రముగా ఉండి పైన క్రింద భాగము గుండ్రముగా ఉండి పైన కింద భాగము చదునుగా ఉన్నది. చాలా బరువుగా ఉన్నది. అది బాబా చేతిలోకి వచ్చు సమయమున జూయమని మృదువైన శబ్దము వినపడి దాని బరువు తాకిడికి బాబా చెయ్యి అదిరినట్లు కనబడింది. ఆ రాయి నున్నగా ఉండి మెరుస్తుంది. బాబా దానిని ఎత్తి పట్టుకుని దాని ఉపరితలము మీద నోటితో ఊదిరి. ఒకదాని ఒకటి ఛేదించుకొని రెండు వృత్తాకారముల మధ్య రంధ్రము ఏర్పడింది. దాని సహాయముతో ఆత్మ పరమాత్మల విలీన విధానమును బోధించి పిదప ఆ అద్భుత శిలను అక్కడ సమావేశమైన వారిలో ఒకరైన గిల్లను అమెరికన్ సాధకునకు బహూకరించింది. 1 సంవత్సరము తరువాత కొందరు భారతీయ మిత్రులకు దానిని చూపగా అది భారతీయులకు ఆరాధ్యమైన శాలిగ్రామం అని చెప్పి బాబా ఊదగా ఏర్పడిన చిహ్నము యొక్క గూఢార్థమును వివరించిరి. బాబా ఒక నల్లని రాయిని పవిత్రమైన శాలిగ్రామముగా క్షణములో తన కండ్ల ఎదుట మార్చిన ఆ సంఘటనను గూర్చి అతడు ఆశ్చర్యపడెను. నాడు సమావేశితులైన వారిలో ఒకరైన హోవర్డ్ మెల్విన్ ఈ ఉదంతమును నాకు చెప్పెను. ముఖ్యముగా మనల్ని ఆశ్చర్యచకితులను చేయునది బాబా యొక్క బహుముఖ ప్రజ్ఞా దురంధరత్వము. ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ యొక్క అధినేత బాబాను దర్శించిన పిదప బాబా యొక్క పారిశ్రామిక పరిజ్ఞానము ముందు తన విజ్ఞానము అనుభవములు అత్యల్పములని గుర్తించెను. రోగ నిర్ణయ విజ్ఞానములో బాబాతో సమానముగా వైద్యుడు ఉండడని ఒక ప్రఖ్యాత డాక్టరు తన ఆశ్చర్యమును వ్యక్తపరిచెను. ఎంత అనుభవజ్ఞుడైనా ఇంజనీర్ అయిన బాబా అభివ్యక్తము చేయు నిర్మాణ కౌశలమునకు సాంకేతిక విజ్ఞాన ప్రతిభకు ఆశ్చర్యపడి శిరము వంచును. తాను క్రొత్త పాఠములు నేర్చుకున్నందుకు ఆనందించి కృతజ్ఞతలు తెలుపును. ఎందరో సంగీత విద్వాంసులు బాబా యొక్క స్వరకల్పన నైపుణ్యమును ప్రణవనాదము వంటి మధుర గాత్రమును గుర్తించి కీర్తించిరి. బాబా యొక్క గాన మాధుర్యమును పొగుడుచు అలనాటి త్యాగరాజుతో పోల్చగా ఆ త్యాగరాజుకు సంగీతము నేర్పినదెవరు అని బాబా చమత్కరించిరి. బాబా కవులందరి తలదన్నిన మహాకవి. కవులకు బాబాయే ఒక అద్భుత కవితా వస్తువు. వారితో ప్రసంగించుటతో కవుల హృదయాంతరాళంలో దాగి ఉన్న భావ సౌరభం బహిర్గతమై రూపము దాల్స్తుంది. వేదాంతోపన్యాసకుడు అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక తత్వమును సున్నితముగా బోధించు విధానమును బాబా వద్ద నేర్చుకొను. క్షణక్షణము మారే బాబా ముఖ కలవలికలోను దృక్కులలోను ద్యోతకమయ్యే భావ విన్యాసములు ఎంతటి చిత్రకారుకైనను రచింపనలవి కాదు. సురక్షితులు అనుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులు బోధనా విధానములో బాబానే గురువుగా పాటిస్తారు. గీతలో చెప్పబడినట్లుగా భగవంతుడు అందరినీ మించిన ఉత్తముడు, బలార్జుడు, ప్రజ్ఞాశాలి, సుందరుడు, అవాజ్మానస గోచరుడు. ఈ సకల సద్గుణముల సమ్మిళితమే దివ్య తత్వము. చేప ఆకాశ స్వరూపమును ఎలా గ్రహించగలదు అన్నారు బాబా. షుల్మన్తో మరో సందర్భములో బాబా నేను సర్వదేవతా స్వరూపుడును. ఈ మానవాళి యావత్తు కలిసి
కొన్ని వేల సంవత్సరములు అన్వేషించినా నా నిజతత్వమును గ్రహించలేరు అని ప్రకటించిరి. కృష్ణావతార తత్వ పరిశీలన అను తాను రచించిన గ్రంథములో భగవాన్ దాసు గారు భగవంతుడు అవతరించుటకు కారణమగు పరిస్థితులను ప్రస్తావించిరి. అసత్యవాదులు ఆత్మ కంటే దేహమే ముఖ్యమని బోధించుచున్నప్పుడు అవినీతి, అరిషడ్వర్గములు, సప్త మహాపాపములు, దురాశ, స్వార్థము, దౌష్ట్యము ప్రబలి విలయతాండవము చేయుచున్నప్పుడు భగవంతుడు అవతరించును. అసత్యవాద ప్రాబల్యము నుండి కాపాడుటకు భగవంతుడు అవతరించి మానవాళి హృదయములలో జ్ఞానజ్యోతిని తిరిగి వెలిగించును. దురహంకార దుర్భావముల బారి నుండి రక్షించుటకు నిరహంకార ప్రవృత్తిని ప్రోత్సహించు నిరుపమాన ప్రేమను ఆయుధముగా ధరించి అవతరించును. లోకమున దుర్మార్గము, అవినీతి ప్రబలినప్పుడు యథోచితముగా వారి వారి కర్మలను సంస్కరించి సన్మార్గవర్తనులుగా పరివర్తింప చేయును. ఈ మార్గముల సమ్మేళనము బాబా చర్యలలో అభివ్యక్తం అవుతుంది. సువిదితముగా మధురముగా వేదాంత సారమును ప్రబోధించు సద్గురువుగా ఈనాడు బాబా విశ్వవిఖ్యాతిగాంచిరి. నామ సంకీర్తనము ద్వారా ప్రజలకు ప్రేమను పంచిపెట్టుచున్నారు. మానవుల నిత్య జీవితంలో ఆధ్యాత్మిక తత్వ సారమును తిరిగి ప్రవేశపెట్టిరి. ప్రొఫెసర్ పి శంకరనారాయణ రచించిన శ్రీరామచంద్రాను గ్రంథములో శ్రీరాముని గూర్చి వ్రాసిన అంశములు బాబాకు అన్వయించును. భగవంతుని ఆశయము పట్ల మానవుడు ఉత్సాహము చూపవలెనన్న భగవంతుడు మానవాకారము ధరించవలెను. అతని దివ్యత్వములో మానవత్వము, మానవత్వములో దివ్యత్వము అభివ్యక్తము కావలెను. మానవుని అనంతునిగా చేయుటకును అపరిమితుడైన భగవంతుడు పరిమితుడుగా రావలెను. ఇది వరకు రాక్షస సంహారం ఉండేది. ఇప్పుడు అందరిలోనూ రాక్షసత్వం, దురాశ, అహంకారం అవన్నీ పోవాలంటే స్వామి ప్రేమతత్వాన్ని పంచటానికి పరిమితుడిగా వచ్చారు అని అనుకుంటున్నాను. మరొక్క మాట, ఈ పుస్తకము ఇంతకు పూర్వము వెలువడిన 2 భాగములు చదివిన వ్యక్తిలో కొంత సంచలనం కలిగిస్తుంది. అతనిలో మార్పు వస్తుంది. తన సంతృప్తి కొరకైన ఇందలి అంశంలోని సత్యాసత్యములు పరిశీలించుటకు ఉద్యుక్తుడు అవుతాడు. క్యాన్సర్ క్యాన్సిల్ చేశాను అని క్యాన్సర్ ని బాబా అదృశ్యం చేయగలరు. ఇక్కడ తమ ఆశ్రమంలో ఉండి ఇంకా మంటలుండవు అని వారనుటయే తడువుగా మెక్సికో సరిహద్దులో ఉన్న కుచుమ మౌంట్ మీద అగ్ని జ్వాలలు చల్లారిపోయాయి. బాబా విభూతి భరిణను సృష్టించి ఇస్తే అందులోని విభూతి అక్షయం అవుతుంది. వారి హస్తస్పర్శ మాత్రముచే ఆధ్యాత్మిక చైతన్యము కలుగుతుంది. వారికి ప్రతి వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానములు తెలుసును. మనము వారు ఒక్కటే అని కాదనుకుంట మన భ్రమయని చెబుతూ ఉంటారు. అర్నాల్డ్ షుల్మన్ రచించిన బాబాను గ్రంథమును సమీక్షిస్తూ పబ్లిషర్ వీక్లీ అను పత్రిక ఈ విధముగా వ్రాసినది. సత్యసాయి బాబా తాను భగవత్ అవతారమని చెప్పుచున్నారు. 60 లక్షలకు పైగా ఉన్న భక్తులు దక్షిణ భారతదేశంలో పుట్టపర్తి గ్రామంలో ఉన్న ఆశ్రమమునకు వెళ్లి వారి పాదముల చెంత కూర్చొని నామ సంకీర్తనము చేయుచు వారి మహిమల కొరకు ప్రార్థించెదరు. వారు నయము కాని వ్యాధులను నయము చేయుదురు. వివిధ వస్తువులను పవిత్ర విభూతిని సృష్టించి ఇచ్చి సందేహములను బాపి విశ్వాసమును వృద్ధి చేయుదురు. ప్రతి మానవ కాయమందు విరాజిల్లు దివ్యతత్వమే బాబాయను సత్యము విస్మరించి బాబా కూడా మన వంటి మానవుడే అని పొరబడుతూ ఉంటాము. షిరిడీ సాయిబాబా తాను ఒకే దివ్యతత్వము నుండి ఉద్భవించిన అవతారములని చెప్పుదురు. ఇంతవరకు వచ్చిన అవతారములలోను రాబో అవతారములలోనూ ఉండే ఒకే దివ్యతత్వమే బాబా. బాబాకు దగ్గర వారు దూరం వారు అంటూ ఎవరూ లేరు. మానవాళి యావత్తు వారికి సన్నిహితులే. విషయవాంఛలు, దురభ్యాసముల బారి నుండి, మూర్ఖత్వము బారి నుండి అసంఖ్యాకులైన వారు రక్షింపబడి సన్మార్గవర్తనులుగా సంస్కరించబడిరి. అనతి కాలంలోనే సాయి నామము ప్రతి హృదయమును అలంకరిస్తుంది. తాను అవతరించి అమరత్వము చేకూర్చిన పుట్టపర్తి గ్రామంలో ఉన్న ప్రశాంతి నిలయము బాబా నివాసము. నిజానికి ప్రశాంతి నిలయము వారి నివాసము కాదు.
వారు చెప్పునట్లు నీ హృదయమే నా నివాసము, నా ప్రశాంతి నిలయము నీలోనే ఉన్నది. బాబా భజనలు ఇంటింటా వ్యాపించినవి. భక్తుల నగర సంకీర్తనముతో ప్రజల హృదయములలో దివ్య జ్యోతులు వెలిగిస్తున్నారు. భగవంతునికి గల అనేక రూపనామములో ఏ రూపనామముతోనైనా బాబాను ఆరాధించవచ్చు. ప్రకృతి సిద్ధాంతం అధిగమించిన మహోజ్వల దివ్య శక్తిని మనము బాబాలో చూడగలము. మనం మనలో ఎన్ని లోపములు దోషములున్నను దగ్గరకు చేర్చుకుని మన కన్నీరు తుడిచి దుఃఖమును బాపెదరు. 1962 సంవత్సరంలో బాబా జన్మదినోత్సవంకు ముందే మనపై దండయాత్ర కొనసాగించుచున్న చైనా వారు తిరోగమించెదరని ముందే చెప్పిరి. నవంబర్ 22వ తేదీన చైనా వారు హిమాలయముల వెనుకకు మరలిపోయిరి. 1965వ సంవత్సరంలో పాకిస్తాన్ దండయాత్ర కారణముగా అమలులో ఉన్న అత్యయిక పరిస్థితిని సందర్భముగా దసరా ఉత్సవం ఉండదని నిరుత్సాహపడుచుండగా యథావిధిగా జరుగునని బాబా ప్రకటించరు. దసరా పండుగకు 3 రోజుల క్రితమే కాల్పులు విరమించి సంధికి ఒప్పుకున్నారు. 1971వ సంవత్సరం డిసెంబర్ 22, 23 తేదీలలో మద్రాసులో అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహాసభ జరుగునని ప్రకటించిరి. డిసెంబర్ 3వ తేదీన పాకిస్తాన్ విమానములు మన విమానాశ్రయముల మీద దాడి చేయటం వలన కలిగిన రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ సభలు ఉండునా వాయిదా పడునా అను ప్రశ్నతో టెలిగ్రాములు వచ్చుచుండెను. యుద్ధము అంతవరకు ఉండదని నిర్ణయించిన తేదీల్లోనే మద్రాసులో సభలు జరుగునని బాబా ప్రకటించిరి. యుద్ధము డిసెంబర్ 17వ తేదీన ముగిసినది. బాబా సర్వులయందు హృదయ నివాసి, నిత్యము ఎందరెందరో చుట్టూ చేరుచుండగా ఆ కారుణ్యమూర్తి అందరితోనూ అవ్యాజమైన ప్రేమతో వ్యవహరించుచుందరు. శారీరక అస్వస్థత, మానసిక రుగ్మత, వ్యధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహములు, వృత్తి వ్యాపారంలో ఒడిదుడుకులు ఒకటేమిటి, రకరకములైన ఆశ్రితుల సమస్యలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించెదరు. అలెగ్జాండర్లు వారి ఆశయాలు సామ్రాజ్యాలు ఏమయ్యాయి? అందరూ చివరకు భస్మము కావలసిన వారే. పవిత్రమైన విభూతి బాబా ప్రసాదించుటలో అంతరార్థము అదే. ఆ విధముగా అందరికీ వైరాగ్యము ప్రబోధిస్తున్నారు. ప్రాపంచిక వైభవ సంపదల అంతిమ పరిమాణమును విభూతితో గుర్తు చేస్తూ మనలోని దురాశాద్వేషములను నిర్మూలించెదరు. నమ్మకము లేని షుల్మన్ కూడా బాబా యొక్క సర్వజ్ఞతను అంగీకరించక తప్పలేదు. బౌద్ధ మత సిద్ధాంతములను అధ్యయనము చేయుటకు షుల్మన్ జపాన్ వెళ్లి పొందిన అనుభవములను బాబా చెప్పుచుండగా ఈ వివరములన్నీ డాక్టర్ గోగాక్ ద్వారా బాబాకి తెలిసి ఉండవచ్చునని భావించెను. ఇది గ్రహించిన బాబా తనకు డాక్టర్ గోగాక్ ఈ వివరములేవి చెప్పలేదని పలికిరి. తన ఒక్కనికే తెలిసిన తన భార్య యొక్క జబ్బును గురించి అతడు భారతదేశమునకు వచ్చుటకు ముందు తమ అనుగ్రహము వలన ఆ జబ్బు నయమైనదని బాబా వివరించగా షుల్మన్ నిర్గాంతపోయాను. బాబా తెరిచిన పుస్తకము వంటి వారు, అందరూ వారిని గూర్చి తెలుసుకోవచ్చును. బాబా మానవాళికి మార్గము, గమ్యము. బాబా చెప్పినవన్నీ కూడా ఎన్ని చెప్పినా మళ్ళీ ఒక్కొక్కసారి మనం అనుమానం సందేహాలు వస్తానే ఉంటాయి. అయితే బాబా మనకి ఇచ్చేది ఆయన మార్గాన్ని, మన గమ్యాన్ని మానవాళికి ఇచ్చేది స్వామి సాయిరాం. ఈ సత్యం శివం సుందరం పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చిన గురువు గారికి మరొకసారి హృదయపూర్వక పాదాభివందనములు. సాయిరాం. సాయిరాం. థ్యాంక్ యూ మేడం, ఇద్దరికి చాలా ఆనందం. ఇవాళ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. దగ్గర డిసెంబర్ 11వ తారీఖు నాడు ఈ గ్రంథం ప్రారంభించాం. 56 రోజులు పట్టింది. అంటే ఈ రోజు అయిపోతుంది, నాకు తెలియదు ఏ రోజు అయిపోతుందో కూడా. ఇవాళ అయిపోతుంది అనుకో, ఒక పర్వదినం రోజు అయిపోయింది. మన లెక్కలు వేసుకుంటే పర్వదినాలు రావు. మనం ఏమి లెక్క లేకుండా వెళ్తూ ఉండాలా. మనం ఏమి లెక్క లేకుండా వెళ్తూ ఉంటే పర్వదినాలు ఆటోమేటిక్ వస్తాయి. సరే మురళి గారు, మురళి గారు ఓకే.
మురళి గారు. ఓకే, ఇవాళ చెప్పిన అంశాల్లో 2-3 అంశాలు నేను తరచుగా స్వామి యొక్క అవతార ప్రకటన రోజు చెప్తుంటాను అనమాట. చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నామండి, ఎన్నో విషయాలు. ఇంత 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 డెప్త్ గా తెలియాలంటే ఆ జీవిత చరిత్ర చదివిస్తే, హిస్టరీ తెలుసుకుంటేనే తెలుస్తుంది. ఏదో పైపైన గ్రంథాలు ఎవరు రాయమంటే ఏం రాస్తారు, మొత్తం 70-100 సంవత్సరాలు 80 సంవత్సరాల చరిత్రని రాయమంటే అది పుస్తకం టూకీగా రాస్తారు ఎవరు రాయమన్నా. నువ్వు వీఆర్ గోయింగ్ టు చాలా విషయాలు తెలిసినాయి అనమాట. నాకు తెలిసిన మీ సంగతి కాదు. ఇవాళ వచ్చిన అంశాలు 1-2 ప్రస్తావన చేసుకుని ఈరోజు సిగ్నిఫికెన్స్ గురించి ఒక 10 నిమిషాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మురళి, యూ కెన్ సింగ్, ఒక కీర్తన పాడొచ్చు రెడీగా ఉంటే. ఫస్ట్ అంశం ఏంటి, నేను చాలాసార్లు అంటుంటే దీనికి ఆన్సర్ సుందర్ గారు చెప్తుంటది. కొంతమంది కొన్ని ఆన్సర్లు బాగా తెలుసు. జై సాయిరామ్ అండి. ఎవరినండి మురళి అంటే? మమ్మల్నేనండి. మిమ్మల్నేనండి, మీరు రెడీగా ఉండండి. ఐ విల్ కాల్ యూ. మీ మధ్యలో అడుగుతాను, ఒక నారాయణ కీర్తన, ఒక భజన పాడండి, ఏదన్నా ఒక కీర్తన పాడండి. బీ రెడీ, ఐ విల్ టెల్ యూ. ఓకేనండి. ఓకే, బీ రెడీ. మీరు ఎప్పుడైనా రెడీ, ఎప్పుడైనా పిలవచ్చు. సో యూ మస్ట్ బి రెడీ. సో నాకు సిహెచ్ఎల్ పద్మావతి గారంటే వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిన. అప్పలాచార్య గారంటే మా దగ్గర 1 సంవత్సరం ఉన్నాడు. మన అందరి గురించి ఒకడో ఇద్దరో, లేకపోతే అనంతపురంలో, లేకపోతే అనంతపురం జిల్లానో, లేకపోతే ఎవరు అంటే అందరి గురించి ఎలా తెలుస్తుంది? ఇట్స్ ఓన్లీ వన్ రీజన్, ఓన్లీ వన్ ఆన్సర్. నేను బుక్ లో చాలా అండర్లైన్ చేసిన, ఇది మళ్ళీ ఈ పుస్తకం ఎప్పుడు చేతిలోకి వస్తుందో నాకు తెలియదు. అట్లీస్ట్ బై బర్త్డే వీ కెన్ కంప్లీట్ స్వామి అన్ని వాల్యూమ్స్. పద్మావతి గారు నాకు చివరి వాల్యూమ్ పంపించాలండి. విజయ్ కుమార్, సెండ్ ద లాస్ట్ వాల్యూమ్ టు మీ. అదే ఎక్కడా దొరకట్లేదు, ఎందుకంటే ప్రింట్ చేయడం టైం ఉందిగా మనకి ఇంకా. అదే ప్రయత్నం చేస్తున్నానండి. ఓకే, అందరి కష్ట సుఖములు నాకు తెలుసు. కారణం ఏంటంటే నేను అందరిలో ఉన్నాను. దిస్ ఇస్ ద వైటల్ ఫ్యాక్టర్. ఇంకొక మాట చెప్తున్నాను, ఆయన అన్నాడు, ఒక అవతార పురుషుడు అంటాం గ్రేట్, మనం చెప్తే ఎవడో రాసి నాకంటే స్వామిని బాగా ఇష్టం అని సవాళ్ళకి చెప్తా, పైన కింద కలిపి. కానీ అవతార పురుషుడు హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్ దట్, నేను చాలాసార్లు చెప్తుంటే ఈ మాట, ఏ ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితం నాకు ఈ మాటలు రికార్డ్ అయినాయి. ఏ అవతారము ఈ విధంగా చేయలేదు అంటే, ఈ పుస్తకంలో కాదు, ఎక్కడో చదువుంటాను అది. ఏ అవతారము ఈ విధంగా చేయలేదు. గ్రామసీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళుట, నిద్రావస్థలో ఉన్న వారు మేలుకొనుట, స్తబ్దులైన వారిని ఉద్దేశపరచుట, ఆపదలో ఉన్న వారిని కాపాడుట, లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించుట, సత్యధర్మ శాంతి ప్రేమ పదములో నడిపించుట ముందెందుకు జరగలేదు. ఈ డైలాగ్ నాకు బాగా రికార్డ్ అయినాయండి. ఇంకొక మాట, ఇది ఇందాక నేను రిపీట్ చేద్దాం అనుకున్నాక ఆవిడ వేగం అంటే ఆవిడకి నీకు చేసిన సమయంలో ఈ మాట మనం ఇప్పుడు చెప్పిన స్వామి మాట 1970 సంవత్సరాలు చెప్పారు. 70 అంటే 70 నుంచి 2000 అంటే 30 సంవత్సరాలు. స్వామివారు అవతారం సాధించింది ఎప్పుడండి? ఏ సంవత్సరం? 2011. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం 45 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆయన. మనం ఆలకించాలి, చెవుల్లో మనం శీతం పోసుకున్నాం. ఈ శరీరం అశాశ్వతమే అయినప్పటికీ నా సంకల్పములు, నా చర్యలు సాధు. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడండి. సాయిబాబా లేకపోతే అప్పలాచార్య గారి గుడిలో వార్షికోత్సవం ఎంత అద్భుతంగా జరిగింది చూడండి. మనం వాళ్ళ దగ్గర ఏదో కొత్త కాలనీ మందిరం రెనోవేట్ చేసి పెట్టే, రత్నాకర్ కూడా వచ్చేట. ఇవన్నీ లేకపోతే ఆడ జరుగుతాయండి. మన నాయన అమ్మ లేకపోయినా మనం విచ్చలవిడిగా నడుస్తున్నామా? కొంత డివేట్ అయినా కనీసం వాళ్ళ నామ్స్ మేమైతే ఎప్పుడు తలుచుకుంటుంటాం. మా తమ్ముడు అయితే మొన్న ఇది బెస్ట్ సింగర్ అయిన అవార్డు వచ్చినప్పుడు వాడు అన్నాడు 42 సంవత్సరాలు ఈ డ్యూ ఫర్ రిటైర్మెంట్ దిస్ అవార్డు బెస్ట్ సింగర్ అని. ఎప్పుడో ఇవ్వాల్సింది. సరే, ఒకటే అన్నాడు, ఈరోజు మా అమ్మా నాన్న నేర్పిన క్రమశిక్షణ అన్నాడు. మన అమ్మా నాన్న లేకపోయినా వాళ్ళ మాటలు మనం తలుచుకుంటుంటామండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన నోట్తో అన్నమాట, నేను ఎవడో రైటర్ రాసింది కాదు.
కస్తూరి గారు రాసిన మాటలు కాదు. ఈ శరీరం అశాశ్వతమై అయినప్పటికీ నా సంకల్పము నా చర్యలు శాశ్వతమని 1970 సంవత్సరంలో క్రిస్మస్ నాడు ధర్మక్షేత్రం ప్రకటించిన భక్తుల కళ్ళు తెరిపించింది. దిస్ బాడీ మే లీవ్ టుడే ఆర్ టుమారో. ఎవరికైనా ఆయనకే లీవ్ అయినప్పుడు మనం ఎంత? ఆయన పోతా అని చెప్పి 41 సంవత్సరాల క్రితమే చెప్పింది. మనం పర్మనెంట్ గా ఉండిపోతాడు సాయిబాబా అంటే మనం అనుకున్నాం. ఇంకొక మాట చెప్పింది, ఇంత తరచుగా చెప్తుంటా, ఇట్లా ఉన్నాడు, మన మధ్య తిరుగుతాడు, మనతో మాట్లాడుతాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, కోపడుతాడు. చతుర్భుజములతో ఏదో సినిమా చూసినాం మనం. యముండా అలాగా పెట్టుకుంటే కుక్కలు కూడా వెంటబడ్డాయి. అది తెలియదు కదా, గ్రామంలో తిరుగుతుంటారు వాళ్ళు. ఇది యముడు చిత్రగుప్తుడు ఈ సినిమాలో. చతుర్భుజములతో నారాయణ పగటి వేషకాలు కూడా అనుకుంటాం మళ్ళీ అంటున్నాం. ఎందుకంటే మనకు తెలియదు కదా. యముడు చిత్రగుప్తుడు వస్తే వీళ్ళు పగటి వేషకాలు అనుకుంటాం మళ్ళీ అంటారు గ్రామాల్లో. చతుర్భుజములతో నారాయణ రూపమున నేను అవతరించి ఉంటే నన్ను మ్యూజియంలో పెట్టి ప్రదర్శించి డబ్బు చేసుకుని ముందు మీరు తప్పకుండా చేస్తామండి. మనం అందరి వల్లే సాధారణ మానవునిగా ఉంటే నేను చెప్పేది ఎవరు వింటారు? సాయిబాబా చెప్తేనే వినలేదు మనం. అందుచేత మానవ రూపంతో మానవాతీతమైన శక్తి జ్ఞానంతో అవతరించాను అన్నారు. ఇది ఒకటి అండర్లైన్ చేసుకుని తరచుగా చెప్తుంటాయి ఈ మాటలు. ఆయన మాటలు ఆయనకే అనమాట. ఇంకొక మాట, నేను సర్వదేవతా స్వరూపుడను. 245 పేజ్. ఈ మానవాళి యావత్తు కలిసి కొన్ని వేల సంవత్సరాలు అన్వేషించిన నా నిజతత్వంను గ్రహించలేదు. ఏం చేయాలి మనం? 4 ఆలు చేయాలి. అనుసరించుట, ఆరాధించుట, ఆనందించుట. అనుసరణ, ఆరాధన, ఆనందం. ఫాస్ట్ గా వెళ్ళారు సిలబస్ కంప్లీట్ చేయమంటే వాళ్ళు. ఆనిముత్యాలని మాటలు ఉన్నాయన్నమాట. మనం లిమిటెడ్ పవర్తో వచ్చిన వాళ్ళం, లిమిటెడ్ శక్తి. మన కళ్ళు ఎంత చూస్తే మన చెవులు ఉంటుంది. మా అక్కడ బాంబులు పేలిస్తేనే వీళ్ళకేం పనులు చెవులు మూసుకుంటా. దసరా బాంబులు పేలిస్తేనే చెవులు మూసుకుంటాను, బాగా కనపడితే కళ్ళు మూసుకుంటాను. యూ కెనాట్ సీ బ్రైట్, యూ కెనాట్ సీ హియర్ సౌండ్. సో మన లిమిటేషన్ ఎంత మనకు తెలుసు. సో వీఆర్ లిమిటెడ్ పీపుల్. మరి ఎందుకు బహుదా చివరిలో 246 పేజీలో లాస్ట్ 3 లైన్లు అండి. మీరు ఎందుకు వస్తాడు అవతార పురుషుడు? మానవుని అనంతునిగా చేయుటకు అపరిమితమైన భగవంతుడు అపరిమితుడు, మనం పరిమితిలో ఉంటాం. సో మనం అనంతునిగా ఒక మాటను ఆయన వాడాడు. సరే, మనం అనంతుని బదులు లిమిటెడ్. ఇందా చెప్పిన కదా, బాగా ఎండగా కళ్ళు మూసుకుంటాం, సౌండ్ వస్తే చెవులు మూసుకుంటాం. మీరు మూసుకోలేదు. ఎవరైనా టపాకాయలు పేలితే అందరు చెవులు మూసుకునే వాళ్ళే. మూసుకోకపోతే మీకు చెవులు బాగా పనిచేసినట్టే. మానవుని అనంతునిగా చేయుటకు అది ధ్యేయం. అపరిమితమైన భగవంతుడు ఎలా వస్తాడు? పరిమితులుగా. హీ కమ్ విత్ లిమిటేషన్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నేను తరచుగా అండర్లైన్ చెప్పానండి. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ స్వామి. సర్వం శ్రీ సాయి పాదారవిందార్పణమస్తు. మురళి గారు ఒక కీర్తన పాడినావు. దెన్ ఐ విల్ గో ఫర్ సత్సంగ. ఐ విల్ కంటిన్యూ. మురళి. సాయిరామ్. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే,
పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెరగరె జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పాండవ వరదాయని పాడరే అండజమాహుని కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజమాహుని కొనియాడరే కొండల రాయనుని కోరరే దండ మాధవుని తరచెరె జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవనానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవనానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యెప్పుడును బతుకరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే ఏ సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మేడం గారు ఉన్నారా? ఉన్నారండి. సాయిరామ్. నేను కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ సత్సంగం చెప్పింటే అది అడుగుతాను. మీరు రెడీగా ఉండండి. అలాగే సార్. ఇప్పుడు ఒక మచ్చి తొనకలండి, మనం వీరి గానామృతం భవిష్యత్తులో వినబోతున్నాం. మనం వీళ్ళు స్పీక్ ఒక 10-15 నిమిషాలు ఈరోజు ప్రాశస్త్యం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ గట్టుపల్లి రాజం గారు సెలబ్రేట్ చేసేసింది కూడా రథసప్తమి. బ్రీఫ్ గా తెలుసుకుందాం, నాట్ డీటెయిల్. ఇప్పుడు మనం మాఘమాసంలో ఉన్నాం, శుక్లపక్షం సప్తమి ఈరోజు. చక్కగా ఎస్విబిసి ఛానల్ చూడండి, మొత్తం బ్రహ్మోత్సవాలు మొత్తం చూడొచ్చు. ఈరోజు అన్ని వాహనాలు చూపిస్తారు. వెరీ రేర్ సంవత్సరం మొత్తం మీద. ఈ సమస్త భూమి మీద అన్ని జీవరాశులు సుభిక్షంగా బతుకుతున్నాయి, మనగలుగుతున్నాయి అంటే కారణము కేవలం సూర్య పరమాత్మ. దట్స్ వై ఈజ్ కాల్డ్ ప్రత్యక్ష నారాయణ. భగవంతుడు ఎవడున్నాడు, ఎక్కడున్నాడు అంటే చూపించండి, సూర్యుని చూపించండి. సో కనిపించే దేవుడు అని అంటుంటారు. సో దట్స్ వై హీ ఆల్సో రిప్రజెంటేటివ్. భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్. ఎందుకంటే ఆయనకు డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్ బాగా తెలుసు. మళ్ళా పడుకోడు. బాగా చలిగా ఉంది, మంచుగా ఉంది అని కుదరదానికి టైమింగ్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎస్పై మన సంప్రదాయం ప్రకారం సూర్యుని ఆరాధన నిన్న మొన్న అర్సవల్లిలో కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు పోస్టర్స్ పెట్టేవారు. పాపం చాలా బాగుంది. మా అదృష్టం కొద్ది పద్మావతి గారు మాకు సూర్య దేవాలయం చూపించింది. సో ఇట్స్ కాల్డ్ రథసప్తమి అంటారు ఈ రోజుని. ఇట్స్ నాట్ సూర్య బర్త్డే. చాలా మంది సూర్య జయంతి అనుకున్నా. ఇట్స్ నాట్ సూర్య బర్త్డే. క్లియర్ తెలుసుకోవాలి. తెలుసుంది అన్న ఇందాక సార్ పాడారు, మా మేడం అంది, ఘంటసాల గారు అద్భుతంగా పాడారు లవకుశ సినిమాలో. సూర్య పరమాత్మ 7 గుర్రాలుగా రథంపై ఆయన దక్షిణాయన యాత్ర ముగించుకున్నాడు.
ఈ గోయింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ ఈస్ట్ డైరెక్షన్. ఈ మూవ్ టువర్డ్ యాక్చువల్ గా మొన్నటి నుంచి ఉత్తరాయణం అనుకుంటుంటారు చాలా మంది. టుడే ఆన్ దే విల్ క్యాచ్ ద ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రోజు నుంచి వేసంకాలం మొదలవుతుంది. మనకి మాకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఆల్రెడీ 32 వచ్చింది. ఆల్రెడీ 32. సో ఇప్పటి నుంచి రాబోయే 6 months కాలం ఉత్తరాయణం పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అయినా కానీ దక్షిణాయన పుణ్యకాలం అని చెప్తుంది మన దగ్గర కూడా ఆవిడ. ప్రతి కాలమే పుణ్యం. వాళ్ళు అన్నారు కదా మనం అనాలి అంతే. 7 గుర్రాలు ఎందుకు ఉండాలి? 3 గుర్రాలు పెట్టుకోవచ్చుగా. 7 గుర్రాలు మనకి హౌ మెనీ డేస్ ఇన్ ద వీక్? అంటే 7 days ఇన్ ద వీక్. క్వశ్చన్ ఆన్సర్ చెప్తాం మనం. నేను ఇక్కడ సత్సంగం చేస్తుంటే మీ వెనకాల మెసేజ్లు పెడితే నా కాన్సన్ట్రేట్ డైవర్ట్ అవుతుంది. ఎన్నోసార్లు చెప్పినా మీకు, ఇక ఎన్నిసార్లు చెప్పినా అంతే. 7 గుర్రాలు 7 వారాలకే కాదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. 7 కూడా వేద ఛందస్సు అంటుంటారు. అంతా తెలుగునే. గురువులు లఘువులు మెసేజెస్ పెద్దగా సవర్ణమయ అంతా చదువుకున్న వాళ్ళు. ఆ మాత్రం నాలెడ్జ్ లేని కూడా ఉండడు. ఇప్పుడైతే చెప్తున్నారో లేదో తెలియదు అసలు సబ్జెక్టు. అంతా సాంస్క్రిట్ మీద పడిపోయారు. ఈ 7 కూడా వేద ఛందస్సులు అంటారు. గాయత్రి, త్రిష్టుప్, జగతి అనుష్టుప్ ఛంద. అంటే ఒక్కొక్క ఛందస్సును తీసుకుని ఒక కీర్తన కానీ ఒక అమ్మవారి ప్రార్థన కానీ ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన ఛందస్సులో రాస్తుంటారు. 7 types of ఛందస్ ఆర్ దేర్. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్. అటువంటి 7 వేద ఛందస్సులనే గుర్రం మీద భానుడు స్వారీ చేస్తుంటాడు. మనకు తెలిసి 12 రాసులు ఉన్నది. మేషరాశి, మేషం నుంచి మీనం వరకు 12 రాసుల్లో ప్రయాణం చేస్తాడు. ఒకసారి కూర్చోడు ఆయన. ఈ 12 రాసులు పూర్తి చేయడానికి ఆయనకి సూర్య రథానికి ఇట్ విల్ టేక్ ఏడాది సమయం, 1 year. సో జనరల్ పీపుల్ సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు అని అనుకుంటుంటారు. ఇట్స్ నాట్ యాక్చువల్లీ. రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఒకటోడు ఉంటాడా? లేదు. అన్ని రాసులు తిరిగి రావాలి. ఆయనకు అందరూ ఈక్వలే కదా. సో 12 రాసుల్లో సంచారం చేస్తుంటాడు. సో యావత్ ఈ యొక్క విశ్వం మొత్తాన్ని ఒక సర్కిల్, వృత్తం అనుకుంటుంటే మనం అంటే వృత్తం లెక్కలు కూడా చదువుకున్నాం. 2πr, πrh. ఇప్పుడు ఈ మాటలు ఎవరికైనా చదువుకున్న పిల్లలు తెలిస్తే తెలియదు. dr, వ్యాసము, వ్యాసార్థం అనే మాటలు ఇప్పుడు కలికాలంలో పిల్లలకు తెలియవు. మేము క్షేత్రగణితం అని మాకు ఉండేది. అందులో ఈ వృత్తం అనమాట, ఒక సర్కిల్. ఒక ఆవును వేసేస్తే తాడు కడితే ఎంత దూరం వేస్తుంది లెక్కలు ఉండేవి. వెరీ టిపికల్ మ్యాథమెటిక్స్ అది ఆ రోజుల్లో. ఒక విశ్వం మొత్తం ఒక వృత్తం అనుకుంటే దానికి 360 degrees ఉంటాయి. డిగ్రీ అంటే తెలియదంటే కుదరదు. ఎట్లా చేస్తే నా ఎదురుగా వాచ్ ఉంది, 6 o'clock అంటే 90 degrees టైట్ అనమాట. సూర్యుడు రోజుకు 1 degree చొప్పున సంచరిస్తుంటాడు సిస్టమేటిక్ గా. 360 days లో మొత్తం కంప్లీట్ చేస్తాడు. అంటే 1 year అయిపోద్ది. సో జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ సృష్టి చక్రం మొత్తాన్ని కూడా 12 రాశులుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క రాశిని 30 degrees చేశారు. టేక్ ఇట్ యాజ్ డే. 13 into 12 360. ఆ విధంగా సూర్య పరమాత్మ ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణ లెక్కలు తీసుకున్నారు. సూర్యుడు ఒక్కడే కాదు, మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే. సో మెనీ సూర్యాస్ ఆర్ దేర్. మనకు తెలియని సూర్యుడు చాలా మంది ఉన్నారు. సూర్య ఆల్సో స్టార్, కనిపించే నక్షత్రమే, దగ్గరగా ఉన్న నక్షత్రం.
శాస్త్ర విజ్ఞానం ప్రకారం సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్టు ఈ మధ్య అందరూ సైంటిఫిక్ గా తెలుసుకున్నారు. కానీ మన వేదిక కల్చర్ అనాదిగా వేదకాలంలోనే దట్స్ వై ఇట్స్ కాల్ ద్వాదశ ఆదిత్య అని పేరు. ఇప్పుడు చెప్పలా, ఇప్పుడు సైంటిస్టులు అనుకున్నారేమో. ద్వాదశ ఆదిత్యులు అని ఎప్పుడో చెప్పిండ్రు వాళ్ళు. వాళ్ళే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, తత్సవితులు, అర్క, భాస్కరులు. ఈ 12 మంది 12 అధిదేవతలు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటాం సూర్య పరమాత్మ. దట్స్ వై 12 రాశులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క నెల ఒక్కో రాశిలో ఉంటాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం మాఘమాసంలో ఉన్నాం. ఈ మాఘమాసంలో సూర్యుడి పేరు అర్కుడు, అర్కపత్రం ఉంటుంది. అందుకే రథసప్తమి రోజు అర్కపత్రం పెట్టుకోమన్నా. నేను కింద పోయిన కానీ మళ్ళీ పాలు అంటుకుంటే అని చెప్పి ఊహించుకుని చేసిన, స్నానం చేసిన, నేను పెట్టుకోలేదు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పాపం లేకపోతే పుణ్యమే. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఇస్కాల్ మాఘ మాసము అన్నారు. మాసాల్లో నేను ఏదో అన్నాడు. ఏ మాసం అమ్మాయి భగవద్గీతలో? మార్గశిర మాసం. ఓకే. నిజానికి ఉత్తరాయణం మనం సైంటిఫిక్ గా మన మకర సంక్రాంతి రోజు అని అనుకుంటాం, కానీ టుడే ఆన్వర్డ్స్ ప్రస్ఫుటంగా కనపడుతుంది. దక్షిణాయనంలోంచి విముక్తుడైన భాస్కర్ ఈ రోజు ఉత్తర దిక్కుగా స్టార్ట్ ఈ నార్త్వర్డ్ డైరెక్షన్. మనం కూడా ప్రయాణం ఉత్తర దిక్కు. నేను కూడా ఇప్పుడు ఉత్తర దిక్కు కూర్చునే చెప్తుంటా సత్సంగం. సో మనకు సౌర కుటుంబం అంటే తెలుసు, కొన్ని గ్రహాలు తెలుసు. ఏదో 9 ఉండేది ఒకటి తీసేశారు అంటుంటారు ఇప్పుడు లెక్కలో. మనకి నవగ్రహాలు, భగవంతుని అనుగ్రహం. నవగ్రహాలు కూడా భగవంతుని అనుగ్రహంలోనే ఉంటాయి, స్వామి చెప్పు చేతుల్లో ఉంటాయి. కనుక భగవంతు అనుగ్రహాన్ని కనుక మనం సంపాదిస్తే ఏ గ్రహము మనం ఏం చేయలేదు. పొందవలసింది భగవంతుని అనుగ్రహం. వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉందో అంత మాత్రమే ఇవ్వగలరు. అసలు పరమాత్మను పట్టుకుంటే పరమాత్మ శక్తి మొత్తం ఇవ్వగలరు. ఎవరిని పట్టుకోవాలో మన ఇష్టం అన్నమాట. ఒక 2 లైన్లు ఎవరైనా చెప్పండి వస్తే. యోపాం పుష్పం వేద మంచిగా వచ్చిన ఒక 1 మినిట్ చెప్పండి. మంత్ర పుష్పం 1 మినిట్ చెప్పమ్మా. సాయిరామండి, ఒక్క నిమిషం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. సాయిరామ్ సార్. ఓకే, నాకు ఆల్ కరెక్టే చెప్పావు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఈ 2 మాటలు కూడా సూర్య పరమాత్మ చెందినవి. ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వాడు పుష్పవంతుడు అవుతాడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడని వేదవాక్కు. దీస్ ఆర్ ది బ్లెస్సింగ్స్. వేద పుష్పాంజలి చివరిలో చెప్తుంటారు ప్రతివాడికి. ఈ సూర్యకాంతి. నాకు ఇది యోపాం పుష్పం కంఠస్థం. ఓ సూపర్ అమ్మా. సూర్యకాంతి అంటే ఎదురు తెలియని కరోనా పుణ్యం అంటూ మంచిగా చెప్పారు. ఈ కరోనాకు ట్రీట్మెంట్ ఏంటంటే ఉదయం సాయంత్రం ఎండలో కూర్చోబెట్టాం. దానికి ఒక 10,000 20,000 తీసుకుంటే బాగుంది. పొద్దున్న లేచి సూర్యుడిగా ఎదురుగా కూర్చోంటే మనకు తెలిసి సావదు. ఏదో ఒక రోగం వచ్చి ఎండలో కూర్చోబెడితే ఒక 50,000 ట్రీట్మెంట్ తీసుకుంటే శుభ్రంగా చెవులు పెండి పిక్కున్నారు ఎండలో కూర్చోబెట్టి మన దగ్గర.
సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహజ సిద్ధంగా వైనాచులు వెలిగేటి విటమిన్ డి టాబ్లెట్ మింగటం బాగా అలవాటైంది. నిన్నెన్నో మొన్న అనుకున్న మా ఇంట్లో 8 సంవత్సరాలు చెన్నై వచ్చి పెద్దగా రోగాలేం రాలే మాకు. చిన్న చిన్న రోగాలు ఎవరికైనా వస్తాయి, స్వామికి వచ్చు, మనకెంత నాకెంత. వీఆర్ నాట్ ఎట్ ఆల్ సపోర్ట్ ఎనీ మేజర్, భగవంతుని దయ వల్ల. ఒక ఆయన అన్నాడు, మీ ఇంట్లో స్వామి నా ఇంట్లో, మీ ఇంట్లో స్వామి ఉన్నాడు, మీ ఒంట్లో కూడా స్వామి ఉంది, ఏదో అంటుంటారు. సో సూర్యకిరణాలు ఖచ్చితంగా శరీరంపై తప్పక ప్రసరించాలట. తలుపులు మూసి కూర్చోకూడదు. ఆ విధంగా చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, వైశాఖంలో ఆర్యముడు, జ్యేష్టం మిత్రుడు, ఆషాఢం వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, ఆశ్వయుజ మాసంలో కృష్ణ, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యమాసంలో భగుడు, మాఘమాసంలో పూష్యుడు, పాల్గొన మాసంలో పర్జనుడు. ఎలా పేర్లు పెట్టారు అంటే ఈ 12 నెలల్లో సూర్యుని యొక్క నేను మేము అనుకున్నాం ఆస్ట్రేలియా దేశం ఒకటే కానీ 3 టైం జోన్స్ ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. భారతదేశం మన దేశానికి ఒకటే టైం జోన్, ఐఎస్టీ అంటారు. మీరు ఆస్ట్రేలియాలో చూస్తే ఒక క్రికెట్ మ్యాచ్ 5:30 మొదలైతే ఒక క్రికెట్ మ్యాచ్ 8:30. ఒకటే దేశంలో 3 గంటల తేడా ఉంటుంది. ఎందుకుందంటే మన చేతిలో లేదు, ఖగోళం మన చేతిలో లేదు కదా. సూర్యుని యొక్క తీక్షణతను బట్టి ఈ పేర్లు వచ్చినాయి, ఈ 12 చెప్పిన పేర్లు. మనం రుద్రులు చాలాసార్లు చెప్తుంటాం. భూమి నుంచి 14.98 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు సూర్య భగవానుడు. 1 సెకండ్కు 3 లక్షల కిలోమీటర్లు మొత్తుకుంటున్నాడు రుద్రంలో. ఇప్పటికైనా రాసుకోండి. డిస్టెన్స్ ఇది 14.98. ఆ కిరణాల వేగము సెకండ్కు 3 లక్షల కిలోమీటర్లు. సో భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు అనుకున్నారు. మన హనుమాన్ చాలీసాలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తేనె పండుగ అనుకుని తిందామని ఉద్దేశంతో అక్కడికి ఎగిరెళ్ళాట. యుగ సహస్ర యోజన పర్వాను లీలో తాహి మధురపల్లి జాను, వన్ ఆఫ్ ది స్టాండ్స్ అని హనుమాన్ చాలీసా. సో టేక్ ఇట్ ఈస్ గ్రాంట్. యుగము అంటే 12,000 సంవత్సరాలు, సహస్రము అంటే 1000, యోజనం అంటే 8 మైళ్ళు, 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్స్. క్యాల్కులేట్ ఆల్ ఇట్ కమ్స్ టు 15 crores కిలోమీటర్స్. ఇది సైన్స్ చెప్పింది, మన వాళ్ళు ఇంతవరకు ఎందుకు చెప్పింది అనమాట. 14.9 బోత్. సూర్యకాంతి సప్తవర్ణముల మిశ్రమ విబ్జిఆర్ అంటుంటారు. తెల్లని కాంతి సప్తవర్ణముల మిశ్రమం, ఇంద్రధనుసు సప్తవర్ణముల మిశ్రమం. అటువంటి రావరావణ యుద్ధ సమయంలో అలసిపోయాడు రామచంద్రమూర్తి. మానవ రూపంలో వచ్చాడు కనుక అలసట సహజం. ఆ అలసట పోగొట్టడానికి అగస్త్య మహర్షుడు ఆదిత్య హృదయం ఉపదేశించినట్టు రామాయణాలు చెప్తుంది. ఇందులో 30 శ్లోకాలు ఉంటాయి. ఆదిత్య హృదయం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చాయి. నేను పొద్దున రికార్డు పెట్టుకున్నా. ఏదన్నా ఒకటి, ఎవరి జాతిని వాళ్ళు చేసుకుని గాయత్రి చేసుకుంటున్నాను. ఏదన్నా ఒకటే, ఏదో వీ షుడ్ డూ సంథింగ్. అదే అయ్యా మీమాంసలు ఎవరికి ఏది వస్తే అది చేసుకోవటమే. రుద్రం వచ్చిన రుద్రం చదువుకోండి. విల్ హ్యావ్ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిన్న సుబ్బరత్తమ్మ అమ్మగారు 86 సంవత్సరాలలో వేదం క్లాసుకి, నిన్న ప్రారంభం క్లాస్కి వెళ్ళి ఆడికి ఏంటంటే 86 సంవత్సరాలు వేదం నేర్చుకోవాలని. అటువంటి సూర్యుడికి రథము అంటే ఇరుసు ఉంటుంది. మనంతా బలచక్రం చూసిన వాళ్ళు ఇరుసు. ఆ ఇరుసు పగలు రాత్రికి ప్రతీక. 6 చక్రాలు 6 ఋతువులకు ప్రతీక. పైన ధ్వజం ధర్మానికి ప్రతీక. దట్స్ వై సూర్యుడి జన్మదినాన్ని రథసప్తంగా పిలుస్తుంటారు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్
ఆదిత్యుని శక్తి భూమికి పుష్కల ఎండలు ఆల్మోస్ట్ ఎండలు మొదలైనట్లు లెక్కేసుకోవచ్చు మనం. అటువంటి సర్వశక్తిమయుడు భగవంతుడు ఎప్పుడైతే సూర్యుని కనుక ఆరాధిస్తే మనకి తేజస్సు వయస్సు భగవాన్లో ఉన్న అన్ని కూడా ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్. రేగుపళ్ళు కూడా పెట్టుకుని ఉండొచ్చు కొంతమంది. సూర్యాది కాల అర్కవర్తం అంటే జిల్లేడు పత్రం. ఇక వినాయకుడికి ఇష్టమైన దాంట్లో ఇది ఒకటి. 7 జన్మాల్లో చేసిన పాపం 7 ఇవన్నీ మనకు అనవసరం. ఆరాధించడం మనకి ఎన్ని జన్మల పాపం మనకి హూ నోస్. ఓం నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః. అలాగా ఫైనల్ గా ఈ రథసప్తమి నాడు చాలా మంది చేసే ఉంటారు. స్నానం ఎత్తిపై జిల్లేడాకు ఎందుకు పెట్టుకోవాలి, తమలపాకు ఎందుకు పెట్టుకోకూడదు అంటే పూర్వకాలంలో ఒక పండితులు ఉండేవాట. నిష్ఠతో చాలా యజ్ఞాలు చేసేవాట. పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గాన్ని తీసుకురమ్మన్నట్టు దేవుడు విమానం పంపించాట. ఇప్పుడు యజ్ఞ అంతంలో పూర్ణాహుతి జరుగుతుంది. విమానం వచ్చింది, రైలు బస్సు ఆటో వచ్చింది, బయలుదేరి నేను అంటుంటాను. ఆటో వచ్చాడు అంటే గబగబా రెడీగా అమ్మని చెప్ప. చాయ్ తాగితే గబా చాయ్ తాగటం, మింగుతుంటే గబగా మింగడం పైకి న్యాచురల్ అనమాట. ఏమనుకోకండి. ఇక్కడ విమానం వచ్చింది రెడీగా ఉండేటప్పటికి చివరిలో ఇచ్చే ఆహుతి, చివరిలో ఇచ్చే ఆవుని హోమద్రం కానీ కొంచెం కంగారుగా వేసారు, కానీ కంగారుగా వేసారు. ఆ సమయంలో పెద్ద గాలి వచ్చేటప్పుడు కొంత వేడి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవుడు ఇందాక చూడ ప్రత్యేగాత్మ మన ఆత్మ దేవుల్లో కలవాలని ఎంత తాపత్రయంలో పరమాత్మ కూడా ఈ ప్రత్యేగాత్మ తనలో లీనం చేసుకుని ఇందాక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు తుమ్మపురాయి. పైనుంచి కింద పడుతుంటే అది మళ్ళీ గనిం పైకి ఎత్తుంది. ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్. ఏం కావాలి, పనున్నా లేకపోయినా ఓపెన్ చేసుకుంటుంటాడు. ఆ చర్మం పక్కనే చెట్టుపై పడిందిట. అప్పటి నుంచి ఆ చెట్టు మూలతత్వం తన చెట్టు ఏదో మర్చిపోయిందిట. మెత్తన ఆకులు దాని జిల్లేడు చెట్టుగా మారిపోయింది. ఆ విధంగా జిల్లేడాకు యజ్ఞ అంత సమయంలో ఆజ్యధారాలు ధరించడంతో పరమ పవిత్రం అయింది. జిల్లేడాకులు ముట్టుకుంటే మేక చర్మలో మెత్తగా ఉంటుందిట. వీళ్ళు బాధపడ్డారు. అప్పుడు ఆకాశం అని చెప్పి ఉచ్చేరు ఘోష, మీరు దుఃఖించాలని పని లేదు, మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేక కూడా దక్కి దుర్లభమైన పరమాత్మ తెలుసుకుంటే బ్రహ్మదేవుని శిక్షించాడు, శ్రీకాళహస్తికి పుణ్య మోక్షం ఇచ్చాడు. ఈ కట్ ది హెడ్ ఆఫ్ బ్రహ్మ గివెన్ మోక్ష టు శ్రీకాళహస్తి. ఆ విధంగా జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా పూజింపదయంగా మారింది అని శాస్త్రం చెప్తుంది. అది కూడా ఎప్పుడంటే ఈ రోజు మాఘశుద్ధ సప్తమి రోజు. అనాదిగా నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని సూర్య భగవాని ప్రీతి కోసం స్నానం చేయటం అలవాటు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం. మేడం మీరు వాడండి, రికార్డింగ్ ఉంచమ్మాయి. మురళి గారు మిస్సెస్ ఏం పేరండి? నా పేరు సాయిలక్ష్మి అండి. వెరీ గుడ్, పాడండి. శ్రీ సూర్య నారాయణ
మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో పొడుస్తు బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో గడిమెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పడచాయ జామెక్కి బాలుడు జామ పువ్వు ఛాయ జామ పువ్వు మీద సంపెంగి పడచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ మేలుకు మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ మూడు జాముల బాలుడు ములగ పువ్వు ఛాయ ములగ పువ్వు మీద ముత్యమ్ము పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ మేలుకు అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దమ్ము పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ మేలుకు వాలుతూ బాలుడు వంగ పండు ఛాయ వంగ పండు మీద వజ్రమ్ము పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ మేలుకు కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ మేలుకో. జై శ్రీరామ్. అయిపోయింది.